నమస్తే. వెల్కమ్ టు విశ్వద ఆస్ట్రాలజీ. సో, ఈ వీడియోలో మనం మేష లగ్నం నుంచి మీన లగ్నం వరకు, మేషరాశి నుంచి మీన రాశి వరకు శని మీనరాశి గోచారానికి సంబంధించిన ఫలితాలని తెలుసుకుందాం. బట్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఏంటంటే, మీ లగ్నం, మీ రాశి ఒక టైం స్టాంప్ అని క్లిక్ చేసే ముందు డిస్క్రిప్షన్లో నేను చేసిన ఈ ప్రెడిక్షన్స్, నేను చేసిన రీసెర్చ్, నేను రాసిన ఈ ప్రెడిక్షన్స్ అన్ని కూడా ఒక 3 పీడిఎఫ్స్ తయారు చేసి మీకు లింక్ ప్రొవైడ్ చేశాను. సో, వీడియో వినిన తర్వాత ఆ లింక్స్ని క్లిక్ చేసి గూగుల్ డ్రైవ్లో యాక్సెస్ చేసుకొని మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఓకే. సో ఫస్ట్ అయితే వీడియో వినండి, మీకు అర్థమవుతుంది. లేకపోతే డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకుని చూస్తే మీకు అర్థం కాదనమాట. ఫస్ట్ సో వినండి. సో చాలా ఎఫర్ట్ అండ్ టైం తీసుకొని చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే చెప్పాను. లాస్ట్ వరకు చూడండి. మధ్య మధ్యలో మీకు కొంచెం లాగ్ అనిపించినా స్కిప్ చేయకుండా చూడండి. మీకు కావాల్సిన పాయింట్ ఖచ్చితంగా వస్తుంది. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. సో లెట్ స్టార్ట్ ద వీడియో. లేట్ చేయకుండా ఫస్ట్ ఈ మేష లగ్నం మేష రాశికి తీసుకుంటే ఏంటంటే, మేష రాశి వారికి ఈ ఏళ్ళనాటి శని అనేది స్టార్ట్ అవబోతోంది అనమాట. ఓకే. మీన రాశిలోకి శని గోచారం అనేది మేష రాశి వారికి ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఏళ్ళనాటి శని స్టార్ట్ అవుతుంది. సో అదేంటంటే 2025 మార్చ్ 30 టైమ్స్, అంటే ఒక రోజు తీసేస్తే అటు ఇటు ఏప్రిల్ 1 నుంచి మేష రాశి వారికి ఏళ్ళనాటి శని స్టార్ట్ అవుతుంది. సో ఈసారి ఏంటి అంటే కొంచెం హార్డ్‌షిప్స్ అయితే ఫేస్ చేయాల్సి వస్తది. ఏళ్ళనాటి శని అంటే ఏంటి, మనకి బేసిక్‌గా మనకి రియలైజేషన్ చేసే దశ లాంటిదనమాట అది. ఓకే. మీ ఓన్ పీపుల్ ఎవరు, బయట వాళ్ళెవరు, ఇట్లా అన్ని రియలైజేషన్స్ చేసి, ఆ తర్వాత ఆహ్, మీ సొంత కాళ్ళ పైన మీరు నిలబడేలా చేయడము, సెల్ఫ్ డిపెండెన్సీ రావడము. ఓకే. బయట అవతల వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా మీ సెల్ఫ్ డిపెండెన్సీ రావడము, ఒక ఒక ధైర్యవంతులుగా మార్చడం, ఇట్లాంటివి అన్నీ కూడా ఏలినాటి శనిలో జరుగుతాయన్నమాట. ఓకే. ఈవెన్ దో ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ వచ్చినా సరే దాన్ని ఎలా ఫేస్ చేయాలి, మీ లైఫ్ సిచ్యువేషన్స్ ఎలా హ్యాండిల్ చేయాలి, ఇట్లా ప్రతిదీ అన్నీ కూడా హార్డ్షిప్స్ అన్ని చూపించి దాని యొక్క సొల్యూషన్స్ చూపించి మిమ్మల్ని ఒక వెల్ ట్రైన్డ్ సోల్జర్ లా చేసే ఒక దశ లాంటిది ఏలినాటి శని అనేది. ఈ ఏలినాటి శనిలో పర్టికులర్గా మీరు భయపడిపోవాల్సినంత అవసరం లేదు. ఏం చేయాలంటే సింపుల్గా డిసిప్లైన్డ్గా ఉండాలి. శని ఒక మెచ్యూర్డ్ ప్లానెట్, ఒక గురువు లాంటి వాడు, ఒక స్ట్రిక్ట్, అంటే గురువు కాదు లాంటి వాడు, అలాంటి ఒక ట్రైట్స్ క్యారెక్టరిస్టిక్స్ కలిగిన వాడు. సో ఎక్కువగా డిసిప్లైన్డ్గా ఉండాల్సి వస్తుంది. అండ్ కొంచెం స్ట్రక్చర్డ్ వేలో ఉండాలి. మీ లైఫ్ని ఎలా పడితే అలా కాకుండా ఒక పద్ధతి ప్రకారం పోవాలి. అబద్ధాలు అలాంటివి చెప్పకుండా ట్రూత్ఫుల్నెస్గా ఉంటూ మంచి లైఫ్ని మెయింటైన్ చేశారు అంటే శని ఏం చేయడం అనమాట. ఏలినాటి శని టైమ్స్లో కొంచెం కొంచెం బెటర్ రిజల్ట్స్ ఇస్తాడు. సో ఇది ఏలినాటి శని సంబంధించిన ట్రైట్స్ అండ్ మేషరాశి వారికి స్టార్ట్ అవుతుంది ఏలినాటి శని. ఫస్ట్ నెక్స్ట్ మేష లగ్నాన్ని తీసుకుంటే, మేష లగ్నం వారికి 12th హౌస్లోకి శని యొక్క గోచారం జరగబోతోంది. 12th హౌస్లోకి శని యొక్క గోచారం జరగడం ఏంటి అంటే, ఫారిన్ ట్రావెల్స్ అనేటివి మంచిగా ఇండికేట్ చేస్తాడనమాట. ఓకే. అంటే ఎక్కువగా విదేశాలకి వెళ్ళాలనుకుంటున్నవారు, ఫారిన్లో సెటిల్ అవ్వాలనుకుంటున్నవారు, ఫారిన్ ట్రావెల్స్ చేసి అక్కడ డబ్బులు సంపాదించాలనుకుంటున్నవారు కానీ, ఓకే, ఇలాంటి వారికి ఇది మంచి టైం అనమాట. కొంచెం స్ట్రగుల్స్ ఇచ్చినా సరే, అంటే ఆబ్వియస్గా సెనెట్ కొంచెం స్ట్రగుల్స్ కాబట్టి లిటిల్ బిట్ స్ట్రగుల్స్ ఇచ్చినా సరే మంచి ఫలితాలు, ఫైనల్ అల్టిమేట్ అవుట్పుట్ అయితే మంచిగా ఇస్తాడు. ఓకే. ఫారిన్ ట్రావెల్స్ అండ్ అవన్నీ బాగుంటాయి. అండ్ ఎక్స్పెండిచర్స్ కూడా ఎక్కువ అవుతాయి. 12,000 అంటే మనకి ఎక్స్పెండిచర్స్ హౌస్ అంటే ఇన్వెస్ట్మెంట్స్ హౌస్ సంబంధించి 12,000 అంటారనమాట. సో స్టాక్ మార్కెట్లో కానీ వాటిల్లో బాగా రాణించాలి అంటే వాళ్ళకి నాటల్ చార్ట్లో 12,000 అనేది చాలా బాగుండాలి. కొంచెం నైసర్గిక శుభగ్రహాలు కానీ వాళ్ళకి, లేదా కనీసం వాళ్ళ ఫంక్షనల్ మ్యాలఫిక్స్ అయినా సరే అక్కడ ఉండడం లాంటివి జరిగితే కొంచెం, సారీ, ఫంక్షనల్ బెనిఫిట్స్ అండ్ అలాంటి వాళ్ళు ఉంటే అన్న కొంచెం బెటర్ అనమాట. సో మీ నాటల్ చార్ట్లో 12,000 డిగ్నిటీ అనేది బాగుండి ఉంటే కూడా ఇప్పుడు శని ఒక గోచారం అనేది అంతగా ఇన్వెస్ట్మెంట్స్లో అనుకూలించదు అనమాట. ఓకే. స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ వాటిలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ సోషల్ సర్కిల్ అండ్ ఫ్రెండ్ సర్కిల్కి అప్పుల్ని సారీ అప్పుల్ని ఇవ్వడం, అంతే అప్పులు ఇవ్వడము, డబ్బుల్ని ఇట్లా చేయడంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఓకే. సో ఆ తర్వాత మీకు లేకుండా పోద్ది అనమాట. మీరు ఖర్చు పెట్టుకోలేని ఒక సిచ్యువేషన్స్ అయితే కూడా వస్తాయన్నమాట. సో ఇలాంటివి జరిగే ఆ సందర్భాలు కూడా ఉన్నాయి. కొంచెం ఈ ఎక్స్పెండిచర్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ ఏంటంటే ఐసోలేషన్ ఫేజ్. ఇది ఐసోలేషన్ ఫేజ్ అండ్ ల్యాక్ ఆఫ్ క్లారిటీ ఉండే ఫేజ్. స్పిరిచువల్ అవేకనింగ్ కూడా జరుగుతుంది అనమాట. స్పిరిచువల్ అవేకనింగ్ అంటే ఏంటి అంటే, అంటే ఇప్పుడు ఒక కొంతవరకు కొంతమంది ఇప్పుడు అనుకుంటా ఉంటారు, దేవుడు నాకు హెల్ప్ చేయట్లేదు, నేను ఎంత కష్టపడతానో నాకు రావట్లేదు, నేను ఎవరికి చెడు చేయలేదు, మంచి చేస్తానో కూడా నాకు ఏ హెల్ప్ రావట్లేదు అని. అలాంటి వారికి ఇప్పుడు ఆ డివైన్ ఎనర్జీస్, ఆ స్పిరిచువల్ ఎనర్జీస్ మీకు హెల్ప్ చేయడాన్ని మీరు ఎక్స్పీరియన్స్ అవుతారనమాట. ఓకే. ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ అవుతారు. ఎందువల్ల ఎక్స్పీరియన్స్ అవుతారు అంటే, 12th హౌస్లోకి శని వచ్చాడు. ఐసోలేషన్ హౌస్ సబ్ కాన్షియస్ హౌస్, అది మీ ఇమాజినేషన్ హౌస్.
దేవుడు కనిపిస్తాడా మీకు? డైరెక్ట్‌గా మనుషుల్ని చూసినట్టు చూస్తారా? లేదు గదా! సబ్‌కాన్షియస్‌గా ఒక ఇమాజినరీ రూపాన్ని మీరు క్రియేట్ చేసుకొని, లేదా చిత్రపటాల్లో చూడడము, మొబైల్ వాల్‌పేపర్స్ ఇట్లా చూసి ఆ దేవుడి యొక్క ఇమేజ్‌ని మీరు మీ బ్రెయిన్‌లో లోడ్ చేసుకోవడం, ఇమాజినేషన్ చేసుకొని ఆరాధించడం లాంటివి చేస్తారు. సో, ఇన్విజిబుల్ ఫోర్సెస్, ఇన్విజిబుల్ ఎనర్జీ, నాన్ టచబుల్, మీరు టచ్ చేయలేరు, ఒక ఫీల్ అవ్వలేరు, ఏమీ చేయలేరు. జస్ట్ ఇమాజిన్ మాత్రం చేసుకోగలుగుతారు. సో, అలాంటి యొక్క డివైన్ ఎనర్జీస్ మీకు హెల్ప్ చేస్తుంటే ఎలా ఉంటుందో, ఆ యొక్క ఎక్స్‌పీరియన్స్ మీరు అవుతారు కదా! మీ సిక్స్త్ సెన్స్‌కి అలా తడుతుంది కదా! నాకు ఏదో ఒక ఇన్విజిబుల్ ఫోర్స్ వచ్చి హెల్ప్ చేస్తా ఉందని. అలాంటి యొక్క సిట్యుయేషన్స్ మీకు ఎదురవుతాయన్నమాట ఈసారి. ఖచ్చితంగా స్పిరిచువల్ అవేకెనింగ్స్ జరుగుతాయి. సో, కుండలిని సాధన అని గాని, ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా! సో, కుండలి అవేకెనింగ్స్, మంత్ర సాధనలు ఇలాంటివి చేస్తుంటారు కదా! వాళ్ళకి కూడా మంచి టైం అన్నమాట ఇది. అండ్ ఖచ్చితంగా ఆ డివైన్ అండ్ స్పిరిచువల్ ఎనర్జీస్ మీకు హెల్ప్ చేయడాన్ని మీరు ఎక్స్‌పీరియన్స్ అవుతారు. సో, నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఒకవేళ మీది రాహు మహాదశ గాని, సూర్య మహాదశ గాని అయితే కొంచెం ఇబ్బందనమాట. ఎందువల్ల అంటే శనివత్ రాహు అంటారు. నెక్స్ట్ శనికి, సూర్యుడికి పరమ శత్రుత్వం ఉంది. శనికి, రాహుకి మిత్రత్వం ఉన్నా సరే, శనిలో రాహు జరుగుతా ఉన్నా, ఒకవేళ శని మీ గోచారంలో శని మేజర్ హౌస్‌ని రూల్ చేస్తూ మీకు మహాదశ అనేది, రాహు మహాదశ అలాంటివి, శని మహాదశ, సూర్య మహాదశ అలాంటివి జరుగుతా ఉన్నాయంటే కొంచెం ఇబ్బంది అయితే ఎక్కువ పెడతాడు. ఫైనాన్షియల్‌గా ఇబ్బంది పెడతాడనమాట. సడన్ లాసెస్ ఇబ్బంది పెడతాడు. ఎక్కువ సడన్ ట్రాన్స్‌ఫర్మేషన్స్ తెస్తాడు రాహు మహాదశ. ఇఫ్ ఇన్ కేస్ రాహు మహాదశ అయితే ఓకే. అండ్ ఒకవేళ సూర్య మహాదశ అయితే ఫాదర్ హెల్త్‌ని డిస్టర్బ్ చేస్తాడు బాగా. అండ్ నెక్స్ట్ కమ్యూనికేషన్, క్రియేటివిటీలో ఇబ్బందులు పెడతాడు ఎక్కువ. ఫేమ్ అండ్ రికగ్నైజేషన్‌లో దెబ్బతీస్తాడు ఎక్కువ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ రాహు మహాదశ, కమింగ్ బ్యాక్ టు రాహు మహాదశ, ఎక్కువగా అవమానాలు అనేటివి ఎక్కువ చేస్తాడనమాట. సొంత ఊర్లో గాని, లేదా ప్రొఫెషన్‌లో గాని, అలాంటి వాటిల్లో అవమానాలు అనేటివి ఎక్కువ చేస్తాడనమాట. సో, ఎందువల్ల అంటే శని, రాహువు కాంబినేషన్ అనేది అంత వర్కౌట్ అయ్యే కాంబినేషన్ ఉండదు. శని మంచి డిసిప్లైన్డ్ గ్రహము, బాగా కష్టపడితేనే ఇవ్వాలనుకునే గ్రహము, స్టెప్‌గా ఎదగాలనుకునే గ్రహము. ఇట్లా ఒక అబద్ధాలు లేకుండా, మ్యానిపులేటివ్‌నెస్ లేకుండా, ఒక పద్ధతి ప్రకారం పోవాలనుకునే గ్రహం. అలాంటి గ్రహం లోపల మళ్ళీ రాహు అంటే క్వైట్ ఆపోజిట్ మొత్తం అంతా. ఒక మ్యానిపులేటివ్ గ్రహము, సడన్‌గా రావాలి, అత్యాశ ఎక్కువ ఉండే గ్రహము, సడన్ ప్రాఫిట్స్ రావాలి, సడన్‌గా ఎదిగిపోవాలి, ఓవర్‌నైట్ ఫేమ్ వచ్చేసేయాలి, ఓవర్‌నైట్ స్టార్ అవ్వాలి, ఇట్లాంటి ఓవర్‌నైట్ సక్సెస్ రావాలి. ఇట్లాంటి యొక్క ట్రైట్స్ అన్నీ ఉన్న పీపుల్ అంతా రాహు యొక్క ఇన్‌ఫ్లుయెన్స్‌లో ఎక్కువ ఉంటారన్నమాట. సో, ఇది రాహు యొక్క క్యారెక్టరిస్టిక్స్. సో, వాళ్ళిద్దరికీ ఈవెన్ దో శని విత్ రాహు అన్నా సరే, శని క్యారెక్టరిస్టిక్స్ రాహుకుంటాయి. శని చేసే పనులని రాహు చేయగలడు అంటే, అది మీరు మార్చుకునే దాంట్లో ఉంటుంది. రాహుని ఎలా యూజ్ చేసుకుంటున్నాడే దాంట్లో ఉంటుంది. బై డిఫాల్ట్‌గా రాహు ఒక ట్రైట్స్, ఒక క్యారెక్టరిస్టిక్స్‌తో వస్తాడు. బై డిఫాల్ట్ క్యారెక్టరిస్టిక్స్ మ్యానిపులేటివ్‌నెస్, సడెన్‌గా వచ్చేసేయాలనే అత్యాశ రావడం ఇలాంటివంతా. దాన్ని మీరు ఎలా మార్చుకుంటున్నారు, రాహుని ఎలా మార్చుకుంటున్నారు అనేది మీ చేతుల్లో ఉంటుంది. ఓకే. సో, మైండ్ మీద ఎఫెక్ట్ చేసే గ్రహాలు వీళ్ళంతా కూడా, రాహు గాని వీళ్ళంతా. సో, కాబట్టి ఎక్కువ అవమానాలు అవ్వడము, సొంత ఊరిలో గాని, అలాంటి చోట అవమానాలు ఎక్కువవ్వడం, ప్రొఫెషన్‌లో అవమానాలు ఎక్కువవ్వడం, వర్క్ ప్లేస్ పాలిటిక్స్ జరగడం, దానివల్ల మీకు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ డిస్టర్బ్ అవ్వడం ఇలాంటివి జరుగుతాయన్నమాట. ఒకవేళ ఆ దశలు జరుగుతా ఉంటే. నెక్స్ట్ వచ్చేసి కొంచెం లీగల్ ఇష్యూస్ పైన ఎక్కువగా ఎక్స్‌పెండిచర్ అవుతది. ఎక్కువ ఖర్చులు పెట్టేస్తారనమాట. ఎక్కువ ఖర్చు పెట్టాల్సొస్తుంది గూడా. ఎందుకంటే 6,000 చూస్తాడు. శత్రు రోగ రుణ స్థానానికి సంబంధించి బ్యాటిల్స్ హౌస్‌ని చూస్తాడు. సో, ఖచ్చితంగా లీగల్ బ్యాటిల్స్‌లో కొంచెం ఎక్స్‌పెండిచర్స్ అయితే ఎక్కువ పెట్టాల్సొస్తుందనమాట. అండ్ హెల్త్ పరంగా గూడా ఎక్కువ స్పెండ్ చేయాల్సి ఉంటుంది. ఓకే. హెల్త్ పరంగాను ఎక్కువ స్పెండ్ చేయాల్సి ఉంటుంది. లీగల్ కోర్ట్ కేసెస్ పరంగాను ఎక్కువ స్పెండ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఆహ్, వర్క్ వర్క్ పరంగా గూడా కొంచెం స్పెండింగ్ అనేది ఎక్కువవుతుందనమాట. ఐ మీన్ కోర్సెస్ నేర్చుకోవడం, న్యూ టెక్నాలజీస్‌ని అడాప్ట్ చేసుకోవడానికి కోర్సెస్ నేర్చుకోవడం ఇలాంటివంతా గూడా. ఓకే. సో, ఇవన్నీ జరుగుతది. నెక్స్ట్ వచ్చేసి ఫాదర్ హెల్త్‌ని కొంచెం జాగ్రత్త తీసుకోండి. ఒకవేళ ఏలినాటి సీన్ స్టార్ట్ అవుతుంటే ఫాదర్ హెల్త్‌ని డిస్టర్బ్ అవుద్ది. నెక్స్ట్ ఫ్రెండ్ సర్కిల్‌లో టాక్సిక్ పీపుల్ అనే వాళ్ళంతా కూడా కొంచెం ఎలిమినేట్ అవుతారనమాట. ఓకే. సో, ఇట్లా ఉంటది. ఈ మేష లగ్నం, మేష రాశి పీపుల్‌కి ఏంటంటే బేసిక్ ఫలితాలు ఇవి. బేసిక్‌గా ఇట్లుంటది. నెక్స్ట్ ఏంటంటే కొంచెం ఈ పీడిఎఫ్‌ని రెఫర్ చేసుకుంటే సెపరేషన్ ఫ్రమ్ క్లోజ్ పీపుల్. ఓకే. కార్మిక్ కంపారిజన్స్ అయితే జరుగుతాయన్నమాట. ఓల్డ్ ఫ్రెండ్స్, పార్ట్నర్స్, ఓకే. అలాంటి వారి దగ్గర నుంచి కొంచెం సెపరేషన్స్ కూడా జరుగుతాయి ఈసారి. నెక్స్ట్ హిడెన్ ఎనిమీస్ అండ్ బిట్రేయల్స్, కొంచెం మోసాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అంతర్గత శత్రువులు ఏర్పడేదానికి అవకాశం ఉంది. ఇవంతా కూడా ఏది జరిగినా సరే మీ డెసిషన్ మేకింగ్. ఒకరు మీకు శత్రువు అవ్వాలన్నా, మిత్రుడు అవ్వాలన్నా మీ డెసిషన్ మేకింగ్, మీరు వారి పట్ల ఎలాంటి ఆహ్, సిట్యుయేషన్స్‌ని ఎక్స్‌పోజ్ చేస్తున్నారు అనేదే మ్యాటర్‌లోకి వస్తుంది. సో, మీరు ఎలా నడుచుకుంటున్నారు ఈ పర్టిక్యులర్ పీరియడ్‌లో అంటే ఆ మూమెంటే ఎక్కువ ఆహ్,
మీకు ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట. ఎందుకు అంటే మీకు 12th హౌస్లోకి శని వచ్చేసినప్పుడు ఐసోలేషన్ ఫేజ్లోకి వెళ్ళిపోతారు. ఎక్కువ క్లారిటీ ఉండదు. ఎవరికి ఎలాంటి విషయం చేస్తున్నారు, మంచోడికి చెడు చేయడం, చెడ్డవాడికి మంచి చేయడం లాంటివి కూడా జరిగిపోతాయి అనమాట. కొన్ని కొన్నిసార్లు మీకే తెలియకుండా ఆ ఇమాజినేషన్, ఆ యొక్క ల్యాక్ ఆఫ్ క్లారిటీ వల్ల అలాంటిది జరగడం వల్ల మంచి వాళ్ళు కూడా చెడ్డ వాళ్ళుగా మీ వైపు మీకు ఆపోజిట్గా మారిపోవడం కూడా జరుగుతుంది. సో ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. అంతేగాని ఏదో బయట నుంచి ఎవరో వచ్చేసి మీకు చంపేసేది, మిమ్మల్ని ఏదో చేసేసేది ఏమి ఉండదు. మీ క్లారిటీ లేని తత్వంతో అవతల వాళ్ళు ఇబ్బంది పడడం అంతే, అలా ఉంటుంది. అవతల వాళ్ళ మళ్ళీ తర్వాత మీరు ఇబ్బంది పడడం ఉంటుంది. సో కాబట్టి ఏంటి అంటే మీ తీసుకునే డెసిషన్స్, మీరు అవతల వాళ్ళ పైన చూపించే ఇంక్లినేషన్స్ అన్నీ కూడా కేర్ఫుల్గా కాషియస్గా తీసుకోండి బేసిక్గా. ఓకే, నెక్స్ట్ అకల్ట్ సైన్సెస్, హిడెన్ నాలెడ్జెస్ పైన ఇంట్రెస్ట్ అయితే బాగా పెరుగుతుంది అనమాట. ఎందువల్ల అంటే 12th హౌస్లోకి శని వస్తున్నాడు, 8,000 ఎక్కువ తీసుకుంటారు అకల్ట్ సైన్సెస్కి, హిడెన్ నాలెడ్జెస్కి బాగా రాణించాలి అంటే 8,000 ఇది. 12th హౌస్ కూడా కొంచెం 8th హౌస్ లాంటిదే, అంటే 8th హౌస్ అన్నా అనుకుంటే 12th హౌస్ తమ్ముడు లాంటి వాడు అనమాట, ఆ యొక్క ట్రైట్స్, క్యారెక్టరిస్టిక్స్ ఇవ్వడంలో. సో ఓకే, అకల్ట్ సైన్సెస్, హిడెన్ నాలెడ్జెస్ని ఎక్స్ప్లోర్ చేయడంలో బాగానే ఉంటుంది ఈసారి. సో ఇది బాగుంది. నెక్స్ట్ శని యొక్క ఆస్పెక్ట్స్ ని 2, 6, 9th హౌసెస్ పైన శని యొక్క ఆస్పెక్ట్స్ పోతే 3, 7, 10 ఆస్పెక్ట్స్ 2, 6, 9 హౌసెస్ పైన పడుతుంది. సో కాబట్టి ఫ్యామిలీ, స్పీచ్, వెల్త్ హ్యాండిల్, ఫైనాన్షియల్ మ్యాటర్స్ని హ్యాండిల్ చేయడంలో, ఫ్యామిలీ మ్యాటర్స్లో, స్పీచ్ కమ్యూనికేషన్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ కోర్ట్ అండ్ లీగల్ బ్యాటిల్స్ ఎక్కువ అవుతాయి, వీలైనంత వరకు దూరంగా ఉండండి. నెక్స్ట్ ఫాదర్కి సంబంధించి ఫాదర్కి కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఎక్కువగా హయ్యర్ నాలెడ్జ్ కూడా అక్వైర్ చేస్తారు అన్నమాట ఖచ్చితంగా. ఎందుకంటే 9,000 చూస్తాడు గురుడు, మళ్ళీ మిథున రాశిలోకి పోయి తన 7th హౌస్తో 9,000 చూస్తాడు. ఖచ్చితంగా హైయర్ ఎడ్యుకేషన్ కూడా అక్వైర్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో మేజర్గా అయితే మేషరాశి వారికి ఇది, మేష లగ్నం వారికి ఇది. సో ఈవెన్ దో మీది లగ్నం వేరే అయింది, మేష రాశి అయింది, లగ్నం వేరేది ఏదైనా సరే, ఇది అది రెండు చూడండి. మాక్సిమం మీకు వచ్చేది ఒక 16, 17 ప్రొడిక్షన్స్ వస్తాయి రెండు కలిపి. దాంట్లో మీ లైఫ్కి ఏదైతే ఎక్కువ సూట్ అవుతుందో దాన్ని పాయింట్అవుట్ చేసుకోండి. ఓకే, సో వాటిని అండర్లైన్ చేసుకోండి. నెక్స్ట్ వృషభ లగ్నం, వృషభ రాశి. ఓకే, ఫస్ట్లీ వృషభ రాశి లగ్నం రెండింటికి మూన్ సైన్ అండ్ అసెండెంట్ సైన్ రెండింటిని తీసుకొని కన్సిడర్ చేసి కలిపి రిజల్ట్స్ చెప్పాలి అంటే కీ థీమ్స్ వచ్చేసి గెయిన్స్ బాగుంటాయి, స్టెబిలిటీ బాగుంటుంది, స్లో గెయిన్స్ ఉంటాయి, కెరియర్ గ్రోత్ ఉంటుంది, ఫ్రెండ్షిప్స్లో కొంచెం ఇది ఉంటుంది అనమాట. ఈ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే ఇవి చెప్పినవన్నీ పాజిటివ్ జరుగుతాయి, చెప్పినవన్నీ నెగిటివ్ జరుగుతాయి అని కాదు. ఇవి కీ థీమ్స్, దీంట్లో పాజిటివ్ ఉంటే నెగిటివ్ ఉంటాయి. ఇప్పుడు ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి. సో ఫస్ట్లీ ఫైనాన్షియల్ గెయిన్స్ అనేటివి బాగుంటాయి, బట్ స్లోగా ఉంటాయి. అంటే ఏంటంటే 11th హౌస్లోకి శని వస్తున్నాడు, ఈ వృషభ లగ్నం వారికి యోగ కారకుడు. ఒక్క బ్యూటిఫుల్ పాయింట్ ఏంటంటే, ఒకవేళ మీది వృషభ లగ్నం అయింది, మేష రాశి అయింటే ఈ ఏళ్ళనాటి శని టైం పీరియడ్ మీకు యోగిస్తుంది. యాక్చువల్లీ ఎందువల్ల యోగిస్తుంది? యోగ కారకుడు మీ వృషభ లగ్నానికి 9th and 10th లార్డ్ అవుతాడు. ఓకే, యోగ కారకుడు కోణ కేంద్రాధిపతి అవుతాడు అనమాట. సో కాబట్టి అంటే మనకి మూన్ సైన్ నుంచి కదా సార్ చూడాలి మనం ఏలినాటి శని అనేది, అంటే నిజమే మూన్ సైన్ నుంచి చూడాలి. కానీ మీ యొక్క మెటీరియలిస్టిక్ వరల్డ్ మీ వైపు ఎలా యాక్ట్ చేస్తుంది, మీరు ఎలా యాక్ట్ చేస్తున్నారు అన్నీ కూడా మీ లగ్నం నుంచే చూడాలి కదా. ఆ లగ్నమే మెయిన్ కదా అన్ని. సో లగ్నం నుంచి చూసుకొని ఒకవేళ మీరు వృషభ లగ్నమే మేషరాశి అయ్యింది అంటే బాగా యోగిస్తుంది అనమాట ఏలినాటి శని టైం పీరియడ్ అయితే మీకు. ఓకే, కొంచెం రాజయోగం కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఏలినాటి శని టైమ్స్లో. బాగా మీకు కావాల్సినవి కూడా మీకు సమకూరడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఫైనాన్షియల్ గెయిన్స్ అనేవి బాగుంటాయి, బట్ ఆఫ్టర్ వెరీ హార్డ్ వర్క్. శని అంటేనే ఇంకా అంతే, ఎంత యువకారుడైనా హార్డ్ వర్క్ ఇవ్వాల్సిన ఆయన ఒక న్యాచురల్ టెండెన్సీసే అవ్వనమాట. హార్డ్ వర్క్ చేసిన తర్వాతే గెయిన్స్ ఇస్తాడు. సో నెక్స్ట్ వచ్చేసి సెలెక్టివ్ ఫ్రెండ్షిప్స్ ఉంటాయి. బేసిక్గా 11th హౌస్ అంటే ఏంటంటే మన ఫ్రెండ్షిప్స్ హౌస్, మనకు మెంటార్స్ హౌస్, మనకి గైడ్ చేసే వాళ్ళ హౌస్, మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళ హౌస్. సో ఈ 11th హౌస్లో శని యొక్క గోచారం జరగడం వల్ల ఏంటి అంటే మీ లైఫ్లో నెగిటివ్ పీపుల్, నెగిటివ్ ఫ్రెండ్స్, బ్యాక్ స్టాబింగ్ చేసే వాళ్ళు కానీ వీళ్ళంతా కూడా ఎలిమినేట్ అయిపోతారు ఖచ్చితంగా. ఎందువల్ల అంటే శనికి డిసిప్లైన్గా ఉండాలన్నమాట. ఓకే, లాయల్టీ లేని పీపుల్ అంటే శనికి నచ్చదు, వాళ్ళని మీ లైఫ్లోంచి తొలగిస్తాడు ఫస్ట్ యోగకారకుడు మళ్ళీ. కాబట్టి ఖచ్చితంగా తొలగిస్తాడు, వాళ్ళని తొలగించి మంచి వాళ్ళతో ఫ్రెండ్షిప్ ఎలా చేస్తాడు. ఆ ఫ్రెండ్షిప్స్ కొత్త వాళ్ళతో ఫ్రెండ్షిప్స్ అవుతా ఉంది, మంచి వాళ్ళతో అవుతా ఉందంటే మీకు ఇనిషియల్ స్టేజ్లో అంత మంచిగా అనిపిస్తుంది, ఎవడరా వీడియో అనిపిస్తుంది. కానీ అలాంటి వాళ్ళే మీ లైఫ్కి చాలా ఉపయోగపడే వాళ్ళు అవుతారు అనమాట. సో ఇట్లా నెక్స్ట్ కెరియర్లో రికగ్నైజేషన్ అనేది బాగానే ఉంటుంది, బట్ సమ్ డిలేస్ తర్వాత ప్రమోషన్స్ కూడా బాగుంటాయి, బట్ సమ్ డిలేస్ తర్వాత అన్ని ఏది పాజిటివ్ జరగాలన్నా డిలే అండ్ పేషెన్స్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది మీ లైఫ్లో.
ఓకే, వృషభ లగ్నం వృషభ రాశి పీపుల్కి నెక్స్ట్ హెల్త్ పరంగా కొంచెం డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. ఏంటి అంటే ఎక్కువగా మీకు షష్ఠ స్థానం అనేది తులారాశి అవుతుంది. తులారాశికి సంబంధించి ఏంటి అంటే శుక్రుడు అక్కడ ఉచ్చ స్థానం పొంది రెట్రోగ్రేడ్ అవుతున్నాడు. అపార్ట్ ఫ్రమ్ శని గోచారం, నెక్స్ట్ ఇంకా కొంచెం డీప్ గా వెళ్తే శుక్రుడు రెట్రోగ్రేడ్ అవుతున్నాడు, ప్లస్ రాహుతో కలుస్తున్నాడు. శని అక్కడికి వెళ్తున్నాడు, రాహు కిందకు వచ్చేస్తాడు, అది తర్వాత విషయం. కానీ ఫస్ట్ అయితే అక్కడ ఆ ట్రిగరింగ్ పాయింట్ జరుగుతోంది కాబట్టి లెగ్స్ కి సంబంధించిన ఇష్యూ ఎక్కువ వస్తుంది అనమాట. ఓకే, లోవర్ అబ్డామెన్ కి సంబంధించి, స్టమక్ కి సంబంధించి, లెగ్స్ కి సంబంధించిన ఇష్యూస్ అయితే ఎక్కువ వస్తాయి అనమాట. సో అవి కొంచెం జాగ్రత్త తీసుకోండి. ఓకే, నెక్స్ట్ అంటే కేర్ఫుల్ ఉండండి బేసిక్గా ఈ హెల్త్ పరంగా. లెగ్స్కి, లోవర్ బాడీకి సంబంధించి, లోవర్ అబ్డామిన్ కింద నుంచి మొత్తం కొంచెం కేర్ఫుల్గా ఉండండి. నెక్స్ట్ ఇంకా బ్లడ్ సర్క్యులేషన్కి సంబంధించి కూడా కొంచెం లిటిల్ బిట్ కనిపిస్తూ ఉంది. అండ్ గవర్నమెంట్ రిలేటెడ్ బెనిఫిట్స్ అయితే కూడా బాగానే ఉన్నాయి. కొంచెం డిలేగా జరుగుతూ ఉన్న పనులన్నీ కూడా, గవర్నమెంట్కి సంబంధించి మీ విషయంలో డిలేగా జరుగుతూ ఉన్న పనులన్నీ కూడా ఈసారి సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వడానికి కూడా మంచి అవకాశాలు ఉన్నాయన్నమాట. ఓకే, నెక్స్ట్ ఓల్డ్ మెంటార్స్, పెద్దవాళ్ళు బాగా ఓల్డ్ ఓల్డ్ ఏజ్లో ఉన్నవారు కానీ అలాంటి వారు మీకు హెల్ప్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది ఈ టైం అయితే. ఎందుకంటే శని అంటేనే ఒక ముసలివాడు అనమాట, పెద్ద పెద్ద గ్రహం, అన్నిట్లో కంటే ఏజ్డ్ గ్రహం. సో ఆ శని 11th హౌస్కి వెళ్తున్నాడు కాబట్టి ఈ ఓల్డ్ పీపుల్ ద్వారా కానీ అలాంటి వారి ద్వారా మీకు మంచి గెయిన్స్ ఉంటాయి. వాళ్ళ మాట సహాయం, వాళ్ళ యొక్క సజెషన్స్, ఎందుకంటే మీకంటే ఎంతో జీవితాన్ని వాళ్ళు చూసుంటారు. వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటే దాని నుంచి ఒక మంచి పాయింట్ మీరు పట్టుకొని మీకున్న సమస్యల్ని సాల్వ్ చేసుకునేలా కూడా అవుతుంది అనమాట. ఓకే, సో ఇట్లా ఏదో అతీతంగా ఏం జరగదు, అన్ని లాజిక్ బేస్డే జరుగుతాయి ఇవంతా. నెక్స్ట్ శని యొక్క ఆస్పెక్ట్స్ తీసుకుంటే శని మీకు 3rd, 7th, 10th ఆస్పెక్ట్స్ అయితే ఫస్ట్ హౌస్ పైన, 5th హౌస్ పైన, 8th హౌస్ పైన పెడతాడు అనమాట. సో కలిపి చెప్పాలంటే సెల్ఫ్ ఐడెంటిటీ అనేది కొంచెం సెల్ఫ్ ఐడెంటిటీ అండ్ హెల్త్ అనేది కొంచెం డిస్టర్బ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ అది అవుట్లుక్, మీ అవుట్లుక్ అనేది కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. నెక్స్ట్ 5th హౌస్ పైన పెడతాడు కాబట్టి లవ్ అండ్ క్రియేటివిటీ అండ్ చిల్డ్రన్కి సంబంధించిన డిలేస్ అయితే కొంచెం ఉంటాయి. టాక్సిక్ రిలేషన్షిప్స్లో ఉన్న వారికి వాళ్ళు దాని నుంచి బయటికి వెళ్ళిపోవడం లాంటివి జరుగుతుంది అనమాట. ఎందుకంటే 11th హౌస్ నుంచి డైరెక్ట్గా 5th హౌస్ చూస్తాడు కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి 8th హౌస్, 8th హౌస్ చూస్తాడు కాబట్టి అకల్ట్ సైన్సెస్కి సంబంధించి అవన్నీ బాగా నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలనుకుంటే అది బాగా జరుగుతుంది, చేసుకోగలుగుతారు. ట్రాన్స్ఫర్మేషన్స్ అయితే జరుగుతాయి కెరియర్ పాత విషయంలో కానీ అన్నింటిలో ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. ఎందుకంటే లాభస్థానంలోకి పోతున్నాడు కాబట్టి 9th, 10th లార్డ్ కాబట్టి 10th హౌస్కి సంబంధించిన క్యారెక్టరిస్టిక్స్ అన్ని 11th హౌస్కి తీసుకెళ్తాడు. 11th హౌస్ గెయిన్స్ ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా కెరియర్ షిఫ్ట్స్, డెవలప్మెంట్ వైపు డెసిషన్స్ తీసుకోవడం లాంటివి జరుగుతాయి ఓల్డ్ పీపుల్ ఇన్ఫ్లుయెన్స్ ద్వారా కానీ, వాళ్ళ యొక్క సజెషన్స్ ద్వారా కానీ. ఓకే, సో ఇది వృషభ లగ్నం వృషభ రాశి పీపుల్కి. నెక్స్ట్ మిథున లగ్నం మిథున రాశి పీపుల్, వీళ్ళకి తీసుకుంటే ఏంటంటే శని యొక్క గోచారం 10th హౌస్లో జరుగుతుంది అనమాట. వీళ్ళకి మిథున లగ్నం నుంచి, మిథున రాశి నుంచి 10th హౌస్ అనేది మీన రాశి అవుతుంది కాబట్టి శని యొక్క గోచారం 10th హౌస్లో జరుగుతుంది. సో కీ థీమ్స్ వచ్చేసి కెరియర్, అథారిటీ, హార్డ్ వర్క్ అండ్ రెప్యుటేషన్, ఇవి కీ థీమ్స్. దీంట్లో పాజిటివ్స్, నెగిటివ్స్ ఉంటాయి. అండ్ మీ నాటల్ చార్ట్లో ఉన్న గ్రహాల యొక్క పొజిషన్స్ కూడా ఖచ్చితంగా చూసుకోవాలి. నాటల్ చార్ట్లో శని ఎక్కడ ఉన్నాడు, నాటల్ చార్ట్లో గురువు ఎక్కడ ఉన్నాడు, మీ దశాభుక్తులు ఏంటి, మీకు మహాదశ ఏంటి, అంతర్దశ ఏంటి, ప్రత్యంతర దశ ఏంటి, ఏవి జరుగుతున్నాయి, వాటి యొక్క ఇన్ఫ్లుయెన్స్ అయితే, డిగ్నిటీ ఆఫ్ ద ప్లాంట్, ఇవి చూసుకొని చెప్పాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు నేను చెప్పే ప్రొడిక్షన్స్ అన్ని కూడా జనరలైజ్డ్ ప్రొడిక్షన్స్, ఇవి ఖచ్చితంగా జరుగుతాయని కాదు, కానీ ఏదో ఒక పాయింట్ ట్రిగర్ అవుతుంది, మీకు జరుగుతుంది అనే ఒక నమ్మకంతో చెప్తున్నా. ఒక పాయింట్ ట్రిగర్ అవుతుంది అనమాట. మీ నాటల్ చార్ట్ సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా జరుగుతాయి ఇవన్నీ. ఓకే, సో ఆ నాటల్ చార్ట్లో ఉన్న ప్లానటరీ డిగ్రీస్, డిగ్నిటీ అనేది చూసుకొని తర్వాత చెప్పాల్సి ఉంటుందన్నమాట. ఫైనల్ వర్డిక్ట్ తీసుకోవాలి. సో బట్ ఓకే, 6 to 7 యూనిక్ ప్రొడిక్షన్స్ అండ్ లాజికల్ రీజన్స్ విషయాన్ని తీసుకుంటే కెరియర్లో మేజర్ చేంజెస్ అయితే ఉంటాయి. ఎందువల్ల ఉంటాయి? అష్టమ నవమాధిపతి దశమానికి పోతున్నాడు. అష్టమాధిపతి ట్రాన్స్ఫర్మేషన్ హౌస్ లాడు, నవమాధిపతి అదృష్ట స్థానాధిపతి దశమ స్థానం కెరియర్ హౌస్లోకి పోతున్నాడు. ఖచ్చితంగా ట్రాన్స్ఫర్మేషన్ జరిగి కెరియర్లో డెవలప్మెంట్ ఉంటుంది. డెవలప్మెంట్ ఎందుకు ఉంటుంది, డౌన్ఫాల్ ఎందుకు ఉండదు అంటే, మీకు మిథున లగ్నానికి జనరల్గానే ఫంక్షనల్ బెనిఫిట్ శని, అలాంటి వాడు 8th లార్డ్ అవుతాడు. 8th దాటుకొని 9th పోతాడు. 9th నుంచి మన 10th పోతున్నాడు. సో ఆబ్వియస్గా మీకు చెప్పాలంటే, నాకు తెలిసినంత వరకు ఇప్పుడు మిథున లగ్నం వారికి కానీ, మిథున రాశి వారికి కానీ వాళ్ళ యొక్క ఫాదర్ హెల్త్ అనేది కొంచెం డిస్టర్బ్ అయి ఉండొచ్చు. ఎందుకంటే 8th లార్డ్ 9th పోయాడు కాబట్టి ఫాదర్ హెల్త్ డిస్టర్బ్ అయి ఉండొచ్చు. అలానే అక్కల్ చేంజెస్ ఏమైనా నేర్చుకుంటా ఉంటే వాళ్ళకి అది బెనిఫిట్ అయి ఉండొచ్చు. దాని ద్వారా మనీ కూడా సంపాదించి ఉండొచ్చు, లేదా వాళ్ళ పర్పస్ పైన ట్రావెలింగ్స్ కూడా జరిగి ఉండొచ్చు పాస్ట్లో. ఇప్పుడు జరిగిన లాస్ట్ 2.5 yearsలో, ఇప్పుడు జరిగే నెక్స్ట్ కమింగ్ 2.5 years ఏంటంటే
ఎక్కువ కెరియర్ షిఫ్ట్, కెరియర్ పాత్‌ని చేంజ్ చేసే విషయం ఎక్కువ జరుగుతుందనమాట. వాళ్ళ యొక్క టోటల్ కెరియర్‌ని చేంజ్ చేసేసే సిట్యుయేషన్స్ ఎక్కువొస్తాయి. ఓకే. అంటే ఏంటంటే కొంచెం ట్రాన్స్‌ఫర్మేషన్ లార్డ్ అదృష్ట స్థానాధిపతి పోతున్నాడు కాబట్టి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఎక్కువగా లా, ఇంజినీరింగ్, బిజినెసెస్‌లో ఉన్నవారు వాళ్ళ కెరియర్‌ని చేంజ్ చేయడానికి గాని, లేదా చేంజ్ చేసుకొని ఆ ఫీల్డ్స్‌లోకి వెళ్ళడానికి గాని ఎక్కువ అవకాశాలున్నాయన్నమాట. ఓకే. లా, ఇంజినీరింగ్, బిజినెస్‌కి సంబంధించి గవర్నమెంట్ సెక్టార్స్‌లోకి సంబంధించి అవంతా కూడా. ఈ గవర్నమెంట్ జాబ్స్‌కి ట్రై చేస్తున్న వాళ్ళకి కూడా మంచి టైమే ఇది. నెక్స్ట్ ఇంక్రీజ్డ్ వర్క్ ప్రెషర్ అండ్ డిలేడ్ ప్రమోషన్స్. అంటే ఏంటంటే 10థ్ హౌస్‌లోకి శని వెళ్తున్నాడు కాబట్టి చాలా మైన్యూట్ ప్రాబ్లమ్స్‌ని గూడా మోస్ట్ కన్సర్నింగ్ పార్ట్‌గా చేసేస్తాడనమాట. ఓకే. చిన్న చిన్న ఇష్యూస్‌ని గూడా ఎక్కువగా మనం దాని మీద స్ట్రెస్ తీసే ఫోకస్ చేసేసి ఆహ్, చేయాల్సిన వర్క్‌ని మర్చిపోవడం గాని, లేదా చేయాల్సిన వర్క్‌ని బాగా డిలే చేసేసేయడం గాని అలా చేస్తా ఉంటే మీ ఆఫీస్‌లో ఉన్న బాస్ గాని, సుపీరియర్స్ గాని ఆబ్వియస్లీ వాళ్ళకి నచ్చదు కదా! వర్క్ అనేది ఫాస్ట్‌గా చేయాల్సి ఉంటది. కాబట్టి వాళ్ళకి నచ్చదు కాబట్టి మీ పైకి ఫైర్ అవ్వడం ఐ మీన్ అరవడం గాని అలాంటివి చేస్తారు. అది మీకు నచ్చదు. అది ప్రెషర్ కింద తీసుకుంటారు. సో, ఇలాంటి యొక్క సైకిల్‌లో రిపీటెడ్‌గా జరుగుతూ ఉంటుందనమాట. సో, ఇట్లా ఇంక్రీజ్ ఇన్ వర్క్ ప్రెషర్, డిలేడ్ ప్రమోషన్స్ లాంటివి సిగ్నిఫై చేస్తది. నెక్స్ట్ వచ్చి రెప్యుటేషన్‌కి కొంచెం రిస్క్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఓకే. ఎందువల్ల అంటే మీ 12,000 థర్డ్ ఆస్పెక్ట్‌తో చూస్తాడు. అలాంటి ఆహ్, కొంచెం కొంచెం ల్యాక్ ఆఫ్ డెసిషన్ మేకింగ్‌లో దానివల్ల మీ రెప్యుటేషన్ కూడా పోయే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఓకే. సో, అది జాగ్రత్త తీసుకోండి కొంచెం. పాస్ట్ మిస్టేక్స్ అనేటివి కొంచెం మళ్ళీ తలెత్తడానికి అంటే ఏంటి అంటే ఎప్పుడో కెరియర్ పరంగా గానీ, ఇది ఏదో ఒక పరంగా గానీ మీరు పాస్ట్‌లో ఏదో మిస్టేక్ చేసేసుంటారు. దాన్ని కప్పేసుంటారు. ఏదో కవర్ చేసి కప్పేసుంటారు. ఎవరికీ తెలీదది. కానీ ఇప్పుడు మళ్ళీ అది అక్కర్ అవ్వడానికి కూడా అవకాశాలున్నాయన్నమాట. ఓకే. సో, ఆ విషయంలో కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండాల్సొస్తుంది. ఆ విషయాన్ని ఎలా మనం మళ్ళీ ఆహ్, అయిపోయిన విషయాన్ని మళ్ళీ మనం ఎట్లా సెటిల్ డౌన్ చేయాలి అనే దాని మీద ఫోకస్ చేయండి. మళ్ళా రీఅక్కర్ అయింది అని టెన్షన్ పడడం కాకుండా. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి ప్రైవేట్ జాబ్స్ నుంచి గవర్నమెంట్ జాబ్స్‌కి కూడా షిఫ్ట్ అవ్వడానికి కూడా చాలా బావుందన్నమాట. సో, ఇది అండ్ నెక్స్ట్ వచ్చేసి పేరెంటల్ రెస్పాన్సిబిలిటీస్ అనేటివి బాగా పెరుగుతాయి. నవమాధిపతి 10థ్ హౌస్‌కి వెళ్తున్నాడు. అష్టమాధిపతి 10థ్ హౌస్‌కి వెళ్తున్నాడు. ఫాదర్స్ హెల్త్ అనేది బాగా రిస్క్‌లోకి వస్తుంది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. ఓకే. సో, అది నవమ స్థానం నుంచి మార్గ స్థానం అవుతుంది కాబట్టి సెకండ్ హౌస్ అవుతది కాబట్టి అండ్ నవమ స్థానం నుంచి వ్యయాధిపతి కూడా ద్వితీయానికి పోతున్నాడు. సో, ఫాదర్స్ హెల్త్ అనేది కొంచెం మోస్ట్ కన్సర్నింగ్ పార్ట్ మీ మిథున లగ్నం పీపుల్‌కి. ఓకే. ఇది కొంచెం జాగ్రత్త. నెక్స్ట్ వచ్చేసి డిలేడ్ మ్యారేజ్ అనేది కూడా జరుగుతది. కానీ అంత డిలే ఏమి అవ్వదులెండి. ఎందువల్ల అవ్వదు అంటే ఓన్లీ శనే కాకుండా మనం గురుడిని కూడా చూసుకోవాలి. గురుడు లగ్నంలోకి వస్తున్నాడు. లగ్నంలోకి వచ్చి దిగ్బలం పొందుతున్నాడు. తన యొక్క సెవెంత్ హౌస్ పెడతాడు. శని యొక్క 10థ్ ఆస్పెక్ట్ సెవెంత్ హౌస్ పైన పెడతాడు. సో ఆబ్వియస్లీ ధర్మకర్మాధిపతి యొక్క మీకు సెవెంత్ హౌస్‌లో జరిగి అక్కడ సెవెంత్ హౌస్ యాక్టివేషన్ జరిగి మ్యారేజ్ అనేది యోగిస్తది. సో ఇలాంటివి కూడా జరుగుతదనమాట. గోచార రీత్యా. మీ నేటల్ చార్ట్ కూడా సపోర్ట్ చేయాలి మ్యారేజ్ అవ్వాలంటే. ఓన్లీ గోచారం కాదు. నాటల్ చార్ట్‌లో కూడా చిన్న దశాభుక్తి ఏదైనా సపోర్ట్ చేసిందంటే టక్కన మ్యారేజ్ ఫిక్స్ అయిపోద్ది. లేకపోతే ఎన్ని దశలు వచ్చినా కూడా అవ్వదనమాట. ఓకే. సో, అట్లా. కొంచెం లీగల్ ఇష్యూస్ అవి అంత ఉన్నాయి గానీ పెద్ద ఇష్యూ ఏం లేదులెండి. అంత ప్రాబ్లమ్ ఏం లేదు. అండ్ యాస్పెక్ట్స్ తీసుకుంటే 3, 7, 10 యాస్పెక్ట్స్ శని యొక్క 3, 7, 10 యాస్పెక్ట్స్ మీ 12థ్ హౌస్, 4థ్ హౌస్, 7థ్ హౌస్ పైన పడుతుంది. సో, కలిపి వీటన్నిటి హౌసెస్ అన్నిటికి కలిపి చెప్పాలి అంటే ఎక్స్‌పెన్సెస్ ఎక్కువవుతాయి. కెరియర్ పరంగా గానీ, ఏదో ఒక పరంగా గానీ ఎక్స్‌పెన్సెస్ ఎక్కువవుతాయి. ఐసోలేషన్ ఎక్కువవుతుంది. ఫారిన్ సెటిల్‌మెంట్ బానే ఉంటుంది. ఫారిన్ ల్యాండ్స్‌కి వెళ్ళడానికి బానే ఉంటుంది. అండ్ మదర్ హెల్త్, మెంటల్ పీస్ అనేది కొంచెం డిస్టర్బ్ అవుతుంది. ఫాదర్ హెల్త్ కూడా డిస్టర్బ్ అవుతుంది. బేసిక్‌గా పేరెంట్స్ హెల్త్. ఓకే. నెక్స్ట్ మ్యారేజ్ అండ్ బిజినెస్ పార్ట్నర్‌షిప్స్ లిటిల్ బిట్ క్లాషెస్, లిటిల్ బిట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలున్నాయి. మ్యారేజ్ అనేది పక్కన పెట్టుకుంటే బిజినెస్ పార్ట్నర్‌షిప్స్‌లో ఎక్కువ ఇబ్బంది అవుతుంది. కొంచెం జాగ్రత్త ఆ విషయంలో మాత్రం. ఓకే. సో, అట్లా అన్నమాట. నెక్స్ట్ క్యాన్సర్. కర్కాటక లగ్నం, కర్కాటక రాశి పీపుల్. ఓకే. క్యాన్సర్ అసెండెంట్ తీసుకుంటే ఫస్ట్‌లీ సాటర్న్ యొక్క గోచారం అనేది 9థ్ హౌస్‌లో జరుగుతుంది మీకు. కీ థీమ్స్ వచ్చేసి అదృష్ట స్థానంలో ఫార్చ్యూన్ హౌస్‌లో జరుగుతుంది. కీ థీమ్స్ వచ్చేసి హైయర్ నాలెడ్జ్, ఫార్చ్యూన్, లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్, ఫాదర్. ఓకే. కొంచెం ఇవి కీ థీమ్స్. దీంట్లో పాజిటివ్స్, నెగెటివ్స్ ఉంటాయి. ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఒక్కొక్కటిగా. ఓకే. కొంచెం ఫారిన్ ట్రావెల్ అండ్ హైయర్ ఎడ్యుకేషన్ చేయాలనుకుంటున్న వారికి కొంచెం డిలేస్ అయితే జరుగుతుందనమాట. ఓకే. ఫారిన్ ట్రావెల్ చేయాలనుకున్న వాళ్ళందరికి కూడా. ఫాదర్ హెల్త్ అనేది కొంచెం ఇబ్బంది పెడతది ఎక్కువ. ఓకే. నెక్స్ట్ ఆహ్, ఎందుకంటే సప్ అంతే. సప్తమ, అష్టమాధిపతి నవమంలోకి పోతున్నాడు కాబట్టి కొంచెం ఫాదర్ హెల్త్ కూడా కొంచెం డిస్టర్బ్ అవుద్ది. లిటిల్ బిట్. ఎందుకంటే అష్టమాధిపతి నవమానికి కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి కొంచెం
గురువుస్ అండ్ మెంటార్స్ కూడా చేంజ్ చేసేదానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందువల్ల ఉన్నాయి అంటే శని ఒక థర్డ్ ఆస్పెక్ట్ 11th హౌస్ పైన పడతాడు అనమాట. మీ 9th హౌస్, మీ 9th హౌస్ ఉంది. 11th హౌస్ అంటే మనకి గురువు, మన యొక్క మెంటార్స్, మన యొక్క టీచర్స్, మనకు గైడ్ చేసేవాళ్ళు. వీళ్ళ యొక్క హౌస్ని 11th హౌస్ తీసుకుంటాం. సో ఇప్పుడు ఆ శని యొక్క ఆస్పెక్ట్ వాళ్ళ పైన హౌస్ పైన పెడుతున్నాడు కాబట్టి వాళ్ళ పట్ల విసుగొచ్చేసేయడం, బేసిక్‌గా ఒక్క పాయింట్‌లో చెప్పాలంటే విసుగొచ్చేసేయడం గానీ, అంత సాటిస్ఫాక్టరీ లెవెల్స్ లేకపోవడం గానీ, వాళ్ళు చెప్పే సబ్జెక్టు అవన్నీ గూడా దానివల్ల వాళ్ళని చేంజ్ చేసేసేయడం గానీ, గురువు అండ్ మెంటార్స్‌ని చేంజ్ చేయడం గానీ, అలాంటివి కూడా జరుగుతాయి. కొంచెం కేర్‌ఫుల్‌గా డెసిషన్స్ తీసుకోండి. ఎలా పడితే అలా కాకుండా కేర్‌ఫుల్‌గా డెసిషన్స్ తీసుకోండి. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి కెరియర్ గ్రోత్ అనేది బానే ఉంటుంది. టీచింగ్ అండ్ లా అండ్ గవర్నమెంట్ సెక్టార్స్ వాళ్ళకి చాలా బాగుంటుందన్నమాట కెరీర్ పరంగా అయితే ఈసారి. నెక్స్ట్ హెల్త్ ఇష్యూస్ రిలేటెడ్ టు హిప్స్ అండ్ థైస్ అనేది ఎక్కువ ఉంది. ట్రావెలింగ్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అష్టమాధిపతి నవమానికి పోతున్నాడు, అది కూడా శని. ఓకే. సో అది ఒక శత్రు స్థానానికి పోతున్నాడు. అండ్ నవమాధిపతి షష్ఠాధిపతి వ్యయానికి వస్తున్నాడు మీకు కర్కాటక లగ్నం వారికి. సో ట్రావెలింగ్లో చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది అనమాట. ఓకే. నెక్స్ట్ కొంచెం సోషల్ సర్వీసెస్లో కూడా ఇన్వాల్వ్ అవుతారు. ఇన్వాల్వ్ అవ్వాలి, ఖచ్చితంగా ఇన్వాల్వ్ అయితేనే శని యొక్క నెగిటివ్ క్యారెక్టరిస్టిక్స్ అంతా, నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ అంతా కొంచెం తగ్గుతుంది. ఓకే. నెక్స్ట్ ఆస్పెక్ట్స్ని తీసుకుంటే శని యొక్క 3, 7, 10 ఆస్పెక్ట్స్ మీకు 11th, 3rd అండ్ 6th హౌస్ పైన పడుతుంది. ఎక్కువగా కలిపి చెప్తాను ఇప్పుడు ఇవన్నీ. గెయిన్స్, ఫ్రెండ్షిప్స్, నెట్వర్కింగ్ పరంగా కొంచెం పర్వాలేదు, కొంచెం బెనిఫిట్ అవుతారు. నెక్స్ట్ సిబ్లింగ్స్తో కమ్యూనికేషన్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. కొంచెం కాన్ఫ్లిక్ట్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, కొంచెం గొడవలు అయ్యే అవకాశాలు. నెక్స్ట్ ఎనిమీస్, హెల్త్, ఓకే, లోన్స్ అనేటివి ఎక్కువగా అవడానికి కూడా అవకాశాలు ఉన్నాయన్నమాట. కొంచెం జాగ్రత్త ఇవన్నీ కూడా. ఓకే. నెక్స్ట్ ఇది ఇక్కడ దాకా కర్కాటక లగ్నం, కర్కాటక రాశి పీపుల్కి వాళ్ళకి సంబంధించింది. సో నెక్స్ట్ వచ్చేసి సింహలగ్నం, సింహరాశి. సో సింహలగ్నం, సింహరాశి పీపుల్కి ఏంటంటే ఈ గోచార శని యొక్క గోచారం అనేది 8th హౌస్ జరుగుతుంది అనమాట. సో 8th హౌస్ కీ థీమ్స్ వచ్చేసి ట్రాన్స్ఫర్మేషన్, మిస్టిసిజం, ఇన్హెరిటెన్స్, లాంజిటివిటీ. సో ఇవి కీ థీమ్స్. దీంట్లో పాజిటివ్, నెగిటివ్ చెప్తాను. మీ జన్మ జాతకంలో శని, గురువుల యొక్క రాహుకేతువులను కూడా కొంచెం తీసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళ యొక్క పొజిషన్ అయితే చాలా బాగుండాలి. బాగుండాలనే కాదు, వాళ్ళకి డిగ్నిటీ బాగుండి, వాళ్ళు మీ హోరోస్కోప్ పైన చూపించే ఇంపాక్ట్ బాగుంటే ఈ రిజల్ట్స్ అనేవి బాగా పనిచేయడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఇవి పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏదైనా సరే అవడానికి. సో నెక్స్ట్ వచ్చేసి 6 to 7 యూనిక్ ప్రొడిక్షన్స్ అండ్ లాజికల్ రీజన్స్ విషయానికి వస్తే సడన్ కెరియర్ చేంజెస్. ఓకే. సో ఎందువల్ల అంటే అష్టమ స్థానం మీకు అపార్ట్ ఫ్రమ్ శని గోచారం, షష్టగ్రహ కూటమి కూడా 8th హౌస్‌లో జరుగుతోంది. అంటే ఏంటంటే 8th హౌస్‌కి సంబంధించిన ఎనర్జీస్ అనేవి చాలా హై ఫ్రీక్వెన్సీస్‌లో ఫ్లక్చుయేట్ అవుతాయన్నమాట. చాలా హై ఫ్రీక్వెన్సీస్‌లో ఫ్లక్చుయేట్ అయినప్పుడు ఏంటి, మీకు ఒకవేళ మంచి గ్రోత్‌లో ఉన్న వారికి కొంచెం డౌన్‌ఫాల్, బాగా డౌన్‌ఫాల్ ఉన్న వారికి మంచి గ్రోత్ లాంటిది జరుగుతుంది. అంటే మీకు అది ఎలా తెలుస్తుంది మేము మంచిగా ఉన్నామా, డౌన్‌ఫాల్‌లో ఉన్నామా అంటే మీ యొక్క సాటిస్ఫాక్టరీ లెవెల్స్. ఓకే. మీరు మంచి సాటిస్ఫాక్షన్‌తో ఉన్నారంటే మీ కెరియర్‌లో గాని, లైఫ్‌లో గాని మీరు మంచి ప్రైజ్‌లో ఉన్నట్లే కదా! సో, డిస్సాటిస్ఫాక్షన్ ఎక్కువ ఉండి, కొంచెం ప్రాబ్లమాటిక్‌గా ఉంటే కొంచెం డౌన్‌ఫాల్‌లో ఉన్నట్లేగా. సో, అలాంటి యొక్క ఎనర్జీస్ అయితే ఫ్లక్చుయేట్ అవుతాయన్నమాట ఈసారి. కొంచెం సడన్ కెరియర్ చేంజెస్ కూడా జరుగుతాయి. అన్‌ఎక్స్‌పెక్టెడ్ షిఫ్ట్స్ అనేటివి, ఎక్స్‌పెక్టెడ్‌గా ఏది రాదు. సడెన్‌గా జరిగి అన్‌ఎక్స్‌పెక్టెడ్ షిఫ్ట్స్ అనేటివి జరుగుతాయన్నమాట. నెక్స్ట్ కొంచెం ట్రావెలింగ్‌లో జాగ్రత్తగా ఉండండి. చాలా జాగ్రత్త. స్పైనల్ కార్డ్ ఇష్యూస్ కూడా కొంచెం జాగ్రత్త. మీ ద్వితీయాధిపతి, మారకాధిపతి అయిన బుధుడు వచ్చేసి అష్టమ స్థానంలో నీచపడిపోతున్నాడు. సో ట్రావెలింగ్ అండ్ స్పైనల్ కార్డ్ విషయానికి జాగ్రత్తగా ఉండండి కొంచెం. ఓకే. సో ఇది అండ్ కొంచెం జాబ్ లాసెస్ కూడా సిగ్నిఫై చేస్తూ ఉంది. కొంచెం జాగ్రత్త. అండ్ అక్కల్ట్ సైన్సెస్ పైన చాలా డీప్ ఇంట్రెస్ట్ వస్తుంది. అక్కల్ట్ సైన్సెస్, హిడెన్ నాలెడ్జెస్ పైన, కొంచెం మిస్టిసిజం వాటిపైన ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది. ఇంక్లైన్ అవుతారు కూడా. నెక్స్ట్ హెల్త్ ఇష్యూస్ రిలేటెడ్ టు బోన్స్, టీత్ అండ్ క్రోనిక్ ఇల్నెస్, జాయింట్ పెయిన్స్, ఆర్థరైటిస్, డెంటల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా పెరుగుతాయి అన్నమాట. ఒకవేళ ఉంటే పెరుగుతాయి, లేని వాళ్ళకి వచ్చే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త. నెక్స్ట్ ఇన్హెరిటెన్స్ ఆర్ ఫ్యామిలీ ప్రాపర్టీ ఇష్యూస్ అయితే కొంచెం ఇబ్బందికరంగా ఉంది. ప్రాపర్టీ రిలేటెడ్ విషయాల్లో కొంచెం జాగ్రత్త. ఈ విషయంలో జాగ్రత్త అంటున్నానంటే ఏంటంటే వాటిలో మీరు తీసుకున్న డెసిషన్స్ అనేవి కొంచెం ఆలోచించి తీసుకోండి. నెక్స్ట్ మెంటల్ స్ట్రెస్ అనేది కూడా పెరుగుతుంది కాస్త. అండ్ స్పిరిచువల్ అవేకనింగ్స్ జరుగుతాయి. పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్సెస్ కూడా కొంచెం జరుగుతాయి అన్నమాట. అండ్ సడన్ ట్రావెల్స్ అనేటివి కూడా జరుగుతాయి కొంచెం. ఎందుకంటే అష్టమ స్థానం అంటే మీకు సడన్ ట్రావెల్స్, అన్ఎక్స్పెక్టెడ్ ట్రావెల్స్, మనీ లాస్ త్రూ అన్ఎక్స్పెక్టెడ్ ట్రావెల్స్. ఓకే.
సో అవి కూడా జరుగుతాయి అనమాట. అన్అవాయిడబుల్ మూమెంట్స్, దాని ఇంకా సిచ్యువేషన్ తప్పించుకోలేక ఖచ్చితంగా చేయాలి అనే ఒక సిచ్యువేషన్స్ జరుగుతాయి అనమాట. దానివల్ల మీకు మనీ లాస్ అనేది ఎక్కువగా సింహలగ్నం వారికి లిటిల్ బిట్ నెగిటివ్ ఉంది ఈసారి, ఎందుకంటే అష్టమ స్థానం కాబట్టి. ఏదో మేజర్ లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా జరుగుతుంది అనమాట. ఓకే, మేజర్ ట్రాన్స్ఫర్మేషన్ లైఫ్లో. నెక్స్ట్ ఆస్పెక్ట్స్ తీసుకుంటే 3, 7, 10 ఆస్పెక్ట్స్ అయితే మీకు 10th, 2nd, 5th హౌస్ పైన పడుతుంది అనమాట. సో కెరియర్ షిఫ్ట్స్ అనేటివి ఎక్కువ జరుగుతాయి. 10th హౌస్ పైన పడుతుంది కాబట్టి, 2nd హౌస్ పైన పడుతుంది కాబట్టి ఫ్యామిలీ అండ్ ఫైనాన్సెస్, కమ్యూనికేషన్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ 5th హౌస్ పైన పడుతుంది కాబట్టి చిల్డ్రన్ అండ్ క్రియేటివిటీ విషయంలో కొంచెం కేర్ఫుల్ డెసిషన్స్ తీసుకో, కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ టాక్సిక్ రిలేషన్షిప్స్లో ఉన్న వారికి వాళ్ళు ఆ టాక్సిక్ రిలేషన్షిప్ నుంచి బయటకు వచ్చేసేదానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, ఎందుకంటే 5th హౌస్ పైన శని యొక్క దృష్టి పడుతుంది కాబట్టి. సో ఇది సింహలగ్నం, సింహరాశి పీపుల్కి సంబంధించి. సో నెక్స్ట్ కన్యా లగ్నం, కన్యా రాశి, వర్గో. సో ఇక్కడ కీ థీమ్స్ వచ్చేసి రిలేషన్షిప్స్, బిజినెస్, పబ్లిక్ ఇమేజ్ అండ్ లీగల్ మ్యాటర్స్. ఇవి వీటిలో పాజిటివ్స్, నెగిటివ్స్ ఉంటాయి. సో మీ జన్మజాతకంలో శని గురువుల యొక్క సిచ్యువేషన్స్, ఐ మీన్ ప్లానటరీ పొజిషన్స్ అండ్ వాళ్ళ యొక్క డిగ్నిటీ చూసుకొని ఫైనలైజ్ చేయాల్సి ఉంటుంది ప్రెడిక్షన్స్. ఇవి చెప్పేటివన్నీ కూడా జనరలైజ్డ్ మాత్రమే. ఓకే, సో మీ హోరోస్కోప్ అనేది చూసినప్పుడు ఫైనలైజ్ చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు 6 to 7 యూనిక్ ప్రొడిక్షన్స్ అండ్ లాజికల్ రీజన్స్ అయితే ఇస్తాను వాటికి. ఫస్ట్ వచ్చి కమిట్మెంట్స్ విల్ బి టెస్టెడ్. ఓకే, మ్యారేజెస్ అండ్ రిలేషన్షిప్స్లో కమిట్మెంట్స్ అనేవి కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట. అంటే ఏంటి అంటే మ్యారేజ్ అనేది కొంచెం డిలే అవ్వడం కానీ, ఓకే 7th హౌస్కి వస్తున్నాడు కాబట్టి, అండ్ కొంచెం మ్యారిటల్ లైఫ్ ఇష్యూస్ రావడం కానీ, ఓకే కొంచెం లాయల్టీ ఇష్యూస్ అనేవి రావడం కానీ, టాక్సిక్ రిలేషన్షిప్స్, టాక్సిక్ మ్యారిటల్ రిలేషన్షిప్స్లో ఉన్న వారికి డైవర్స్ అవ్వడం కానీ అలాంటివి జరుగుతుంది అనమాట. ఓకే, సో ఓన్లీ స్టెబుల్ లాయల్ రిలేషన్షిప్స్ అనేటివి సర్వైవ్ అవుతాయి. నెక్స్ట్ బిజినెస్ పార్ట్నర్షిప్స్కి కొంచెం ఇబ్బంది అనమాట. ఎందువల్ల అంటే అవతల సైడ్ నుంచి రెస్పాన్సెస్ అనేవి తగ్గిపోతాయి. మీ పార్ట్నర్స్, ఐ మీన్ బిజినెస్ పార్ట్నర్స్లో అవతల ఎవరో ఒక పార్ట్నర్ ఉంటారు కదా, ఆ సైడ్ నుంచి రెస్పాన్సెస్ అనేవి తగ్గిపోతాయి అనమాట. అంటే మీరు చెప్పే పనులకి రెస్పాండ్ అవ్వడం అండ్ వాళ్ళు చేసే యాక్షన్స్కి మీరు చెప్పిన దానికి సంబంధం లేకుండా ఉండడం, దానివల్ల కొంచెం ఇబ్బందులు అవుతాయి, కాన్ఫ్లిక్ట్స్ ఎక్కువ అవుతాయి అనమాట. కొంచెం గొడవలు కూడా, జాయింట్ వెంచర్స్, ట్రస్ట్ ఉన్న వాళ్ళు కొంచెం ట్రస్ట్ ఇష్యూస్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొంచెం జాగ్రత్త ఈ విషయాల్లో. ఓకే, సో డిలేడ్ మ్యారేజ్ అది ఇంతకుముందు చెప్పాను. నెక్స్ట్ లీగల్ ఇష్యూస్ కూడా, మ్యారేజ్కి సంబంధించిన లీగల్ ఇష్యూస్ కూడా జరుగుతాయి అనమాట. ఎందువల్ల అంటే మీనరాశి అనేది గురువు యొక్క రాశి. గురువుడు లాని రిప్రజెంట్ చేస్తాడు, కోర్టుని రిప్రజెంట్ చేస్తాడు, న్యాయస్థానం, న్యాయ వ్యవస్థని రిప్రజెంట్ చేస్తాడు. సో ఆ హౌస్లోకి శని పోతున్నాడు కాబట్టి ఆ కారకత్వాస్ అన్నింటినీ ఒకసారి ఒక ఊపేస్తాడు, మొత్తం ఇబ్బంది పెట్టేస్తాడు అనమాట. సో మ్యారేజ్కి సంబంధించిన లీగల్ ఇష్యూస్ అనేటివి కొంచెం కనిపిస్తుంది, కొంచెం జాగ్రత్త వీటిలో. నెక్స్ట్ రెస్పాన్సిబిలిటీస్ అనేది స్పౌజ్, ఫ్యామిలీ పైన రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి అనమాట. స్పౌజ్ యొక్క ఫ్యామిలీ పైన. ఓకే, సో మీ వైఫ్ సైడ్ ఫ్యామిలీ ఆర్ మీ హస్బెండ్ సైడ్ ఫ్యామిలీస్ పైన మీకు రెస్పాన్సిబిలిటీస్ బాగా పెరుగుతాయి ఈసారి. అండ్ నెక్స్ట్ ఇంకొచ్చేది రిలేషన్షిప్స్ ఛాలెంజెస్ తీసుకున్నాము. పబ్లిక్ రెప్యుటేషన్ కూడా కొంచెం డిస్టర్బ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే సప్తమ స్థానం అంటే పబ్లిక్ యాక్టివిటీస్ కదా, సమాజం, సొసైటీ. సో ఈ 7th హౌసెస్ శని వస్తున్నాడు కాబట్టి సొసైటీ వైపు మీరు ఎంత మంచి ఇంక్లినేషన్స్ చూపిస్తే మీకు అంత మంచి పేరు వస్తుంది. లిటిల్ బిట్ చిన్న తేడా జరిగినా, చిన్న మిస్టేక్ జరిగినా పూర్తిగా ఉన్న ఇమేజ్ కూడా పోద్ది. సో ఇలాంటి యొక్క సిచ్యువేషన్స్ కూడా వస్తున్నాయి. మీరు ఏ డెసిషన్ తీసుకుంటున్నా చాలా జాగ్రత్తగా 1కి 100 సార్లు ఆలోచించి, 10 సార్లు కూడా కాదు, 1కి 100 సార్లు ఆలోచించి డెసిషన్ తీసుకోండి. ఓకే, సో ఇట్లా అనమాట. హార్డ్ వర్క్ అనేది బాగా చేయండి. ఈ షార్ట్ కట్స్ని వాటిని వీటిని వెతుక్కోకండి ఎక్కువగా. ఓకే, ఎందుకంటే డైరెక్ట్గా శని దిగ్బలం పొంది మరి మీ ఫస్ట్ హౌస్ని చూస్తాడు. అందులోనూ మీ ఫస్ట్ హౌస్ని వాళ్ళ కేతు వెళ్ళిపోతున్నాడు. గురుడు యొక్క ఆస్పెక్ట్ కూడా వెళ్ళిపోతుంది. గురుడు కాపాడుతున్నాడు అనుకుంటే అది కూడా వెళ్ళిపోతుంది అనమాట. మీ 2nd హౌస్కి వచ్చేస్తాడు. 2nd హౌస్ ఆస్పెక్ట్కి వచ్చేస్తుంది గురువు. 10th హౌస్కి వచ్చేసి. సో ఇది. అండ్ నెక్స్ట్ వచ్చి ఇక్కడ సాటర్న్ యొక్క ఆస్పెక్ట్స్ 3, 7, 10 ఆస్పెక్ట్స్ మీకు 9th, 1st, 4th హౌస్ మీద పెడతాడు. వీటిని కలిపి చెప్పాలి అంటే ఫాదర్ హెల్త్ విషయంలో, కొంచెం ట్రావెలింగ్ విషయంలో, కొంచెం డిలేడ్ ఫార్చ్యూన్ విషయంలో కొంచెం ఇబ్బందులు అవుతాయి. అండ్ మీ సెల్ఫ్ పర్సనాలిటీ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండండి. మీ పర్సనాలిటీ బిల్డ్ చేసుకుని, మీరు ఎలాంటి రెస్పాన్సెస్ అవతల వారికి ఇస్తున్నారు అనే దాంట్లో మీ బాడీ లాంగ్వేజ్ బాగా మెయింటైన్ చేసుకోవడం, ఇలాంటివి. నెక్స్ట్ ప్రాపర్టీ అండ్ హౌస్ సంబంధించిన విషయాల్లో కొంచెం డిలేస్ ఉంటాయి. ప్రాపర్టీ కొనాలనుకున్నా, హౌస్ బిల్డ్ చేసుకోవాలనుకున్నా ఇట్లా, కానీ ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది అంటే గురుడు యొక్క దృష్టి కూడా ఉంది కాబట్టి. గురుడు యొక్క దృష్టి 7th దృష్టి 4th మీద పడి కొంచెం ధర్మ కర్మాధిపతి యోగం జరిగి
ఆ హౌస్ని యాక్టివేట్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా ప్రాపర్టీస్ హౌస్ అవన్నీ కొనాలన్నా చేయాలన్నా బాగుంటుంది, కానీ డిలేడ్గా జరుగుతుంది. అంత డిలే కాదు కానీ జస్ట్ ఒక 8 months to 1 year బిట్వీన్లో ఆ డిలే అనేది ఉంటుందన్నమాట. ఓకే. సో నెక్స్ట్ తులారాశి తులాలగ్నం పీపుల్కి. సో తులాలగ్నం పీపుల్కి ఏంటంటే ఈసారి సాటర్న్ ట్రాన్సిట్ అయితే 6th హౌస్లో జరుగుతుంది అనమాట, లిబ్రా. సో మీ రొటీన్ అనేది డిస్టర్బ్ అవుతుంది. ఫస్ట్లీ మీ రొటీన్ అనేది డిస్టర్బ్ అవడం కానీ, అంటే డైలీ లైఫ్ రొటీన్ అనేది కొంచెం డిస్టర్బ్ అవడం కానీ అలాంటివి జరుగుతాయి. అండ్ సక్సెస్ ఓవర్ ఎనిమీస్, అంటే లీగల్ బ్యాటిల్స్ ఏమైనా జరుగుతూ ఉన్నా, కోర్ట్ కేసెస్ జరుగుతూ ఉన్నా వాటిల్లో సక్సెస్ అనేది ఉంటుంది. ఎక్కువ హార్డ్ వర్క్ తర్వాత, ఎక్కువ స్ట్రెస్ తీసుకున్న తర్వాత, ఎందుకంటే సేన్ అంటేనే పేషెన్స్ ఎక్కువ ఉండాలి, హార్డ్ వర్క్ ఎక్కువ చేయాలి, స్ట్రెస్ ఎక్కువ తీసుకోవాలి. ఇంకా చెప్పాలంటే ఆ, ఓపిక అంతే బేసిక్. ఎంత తిప్పి తిప్పి కొట్టినా ఇవే వస్తాయి, ఈ పాయింట్స్ వస్తాయి. ఓకే. సో ఇట్లా అండ్ స్లో బట్ స్టెబుల్ కెరీర్ గ్రోత్ ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే మీకు యోగ కారకుడే అవుతాడు కాబట్టి శని అంత నెగిటివ్ ఏం చేయడు, కానీ కొంచెం పర్వాలేదు, స్లో అండ్ స్టెబుల్ కెరీర్ గ్రోత్ ఉంటుంది. అండ్ డాక్టర్స్, లాయర్స్, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి వీళ్ళకి కొంచెం డిలేస్ అయితే ఉంటాయన్నమాట ప్రమోషన్స్ వీటిలో రావడంలో. నెక్స్ట్ హెల్త్ ఇష్యూస్, డైజెషన్, స్కిన్ అండ్ బోన్స్కి సంబంధించిన హెల్త్ ఇష్యూస్ కూడా కొంచెం ఇండైజెషన్, జాయింట్ పెయిన్, స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఎక్కువ అవుతాయి అన్నమాట. ఉన్నవారికి, లేని వారికి వచ్చే అవకాశం ఉంటే జాగ్రత్తగా ఉండండి. అండ్ ఖచ్చితంగా అప్పులు తీర్చుకునే విషయం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. డెఫినెట్లీ ఈ కమింగ్ 2.5 yearsలో అప్పులు తీర్చుకునే విషయం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. ఇంకొక మంచి పాయింట్ చెప్పడం మర్చిపోయా, ఒకవేళ మీది తులా లగ్నం అయి ఉండి మేష రాశి అయి ఉంటే ఇప్పుడు రాబోయే ఏలినాటి శని మీకు యోగిస్తుంది. తులా లగ్నానికి కూడా ఆబ్వియస్లీ 4th and 5th లార్డ్ కేంద్ర కోణాధిపతి ఖచ్చితంగా యోగిస్తాడు, యోగకారకుడు కాబట్టి. ఆ యోగించడం అనేది చాలా చాలా కాదు, కొంచెమన్నా హార్డ్ వర్క్ ఎఫర్ట్ అది పెట్టిన తర్వాత యోగిస్తాడు. శని ఊరికే ఇవ్వడం అనమాట. ఏదైనా ఎంత యోగకారకుడైనా, ఎంత మంచి మీకు సపోర్టివ్ ప్లానెట్ అయినా ఊరికే అయితే ఇవ్వడు, కొంచెం హార్డ్ వర్క్ అయినా పెట్టాల్సిందే అనమాట. ఓకే. సో ఇట్లా. అండ్ నెక్స్ట్ వచ్చేసి కోర్టు కేసెస్లో కాస్త డిలేస్ ఉంటాయి, కానీ మంచి ఫేవరబుల్గానే అవుట్కమ్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ వర్క్ ప్రెషర్ అయితే ఎక్కువ అవుతుంది ఖచ్చితంగా. అండ్ స్ట్రాంగ్ డిసిప్లైన్ అనేటివి వస్తుంది. డైలీ లైఫ్ రొటీన్ డిస్టర్బ్ అయ్యి ఒక మంచి రొటీన్ని ఫిక్స్ చేసుకొని డిసిప్లైన్డ్గా లైఫ్ని లీడ్ చేస్తారు. సో ఇది. నెక్స్ట్ వచ్చేసి వర్క్ ప్రెషర్ ఎక్కువ అవుతుంది, ఆఫీస్ పాలిటిక్స్లో జాగ్రత్తగా ఉండండి. హెల్త్కి సంబంధించి చెప్పాను. ఇంకా మీకు శని 6th హౌస్కి వస్తున్నాడు అంటే ఆబ్వియస్గా మీ 12th హౌస్ని చూస్తారు. ఐసోలేషన్ ఎక్కువ ఉంటుంది, కొంచెం ల్యాక్ ఆఫ్ క్లారిటీ ఉంటుంది డెసిషన్ మేకింగ్లో. అండ్ ఎక్స్పెండిచర్స్ ఎక్కువ ఉంటాయి. మీకు అది న్యాచురల్ 6th హౌస్ కాబట్టి కన్యా రాశి 12th హౌస్ మీకు అవుతుంది, న్యాచురల్ 6th హౌస్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా అప్పుల విషయంలో, ఓకే, ఎనిమీస్ని హ్యాండిల్ చేసే విషయంలో డబ్బులు ఎక్కువ ఖర్చు అయిపోతాయి అనమాట. కొంచెం జాగ్రత్త. అప్పులు ఇవ్వడం, తీర్చడం ఏదైనా సరే బేసిక్గా నాకు ఎక్కువ వడ్డీ కట్టాల్సి రావడం కానీ ఇట్లాంటివి. నెక్స్ట్ శని యొక్క 3 ఆస్పెక్ట్స్, 3, 7, 10 ఆస్పెక్ట్స్ మీకు 8th, 12th అండ్ 3rd హౌస్ పైన పడుతుంది. కలిపి అన్ని చెప్పాలంటే సడన్ ట్రాన్స్ఫర్మేషన్, సడన్ గెయిన్స్ అయితే ఉంటాయి. ఫైనాన్షియల్ గెయిన్స్ అన్ని కూడా సడన్ గెయిన్స్ అయితే ఉంటాయి. మీ అష్టమాధిపతి ఉచ్చబోతున్నాడు కాబట్టి కొన్ని రోజుల పాటు. నెక్స్ట్ 12th హౌస్ అంటే ఎక్స్పెన్సెస్, ఫారిన్ ట్రావెల్స్ అనేవి జరుగుతాయి ఎక్కువ. అండ్ 3rd హౌస్ అనేది ఎఫర్ట్స్, సిబ్లింగ్స్ కమ్యూనికేషన్ విషయంలో జాగ్రత్తగా ఉండండి బేసిక్గా. ఓకే, వాళ్ళతో కమ్యూనికేట్ చేయడంలో అలాంటి వాళ్ళు కాన్ఫ్లిక్ట్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఇదనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా వృశ్చిక లగ్నం, వృశ్చిక రాశి పీపుల్. వృశ్చిక లగ్నం, వృశ్చిక రాశి పీపుల్కి ఏంటంటే ఈ శని గోచారం ఈసారి 5th హౌస్లో జరుగుతుంది అనమాట. 5th హౌస్లో మెయిన్ కీ థీమ్స్ వచ్చేసి లవ్, క్రియేటివిటీ, చిల్డ్రన్, స్పెక్యులేషన్. ఈ వీటిలో పాజిటివ్స్, నెగిటివ్స్ ఉంటే చెప్తాను. మీ జన్మ జాతకంలో శని, గురు, రాహు, కేతువుల యొక్క పొజిషన్ని చూసుకొని ఫైనలైజ్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రొడిక్షన్స్ అండ్ రిజల్ట్స్ అన్ని కూడా బెటర్గా, ఇంకా మహాదశ భక్తులన్నీ చూసుకొని. సో జనరలైజ్డ్ ప్రొడిక్షన్స్ అయితే ఒక 6 to 7 లాజికల్ ప్రొడిక్షన్స్ అండ్ రీజన్స్ అని చెప్తాను. డిలేడ్ ఆర్ డిఫికల్ట్ రిలేషన్షిప్స్ అనమాట. అంటే ఏంటంటే ఒకవేళ లవ్ రిలేషన్షిప్స్ లాంటి వాటిల్లో ఉంటే వాటిల్లో కాస్త డిఫికల్టీస్ వస్తాయి. డిఫికల్టీస్ వస్తున్నాయి అంటే ఆబ్వియస్లీ ఎయిదర్ సైడ్ ఎవరో ఒక పార్ట్నర్స్ అంత లాయల్గా లేరు అని అర్థం అనమాట. ఎందుకంటే శని 5th హౌస్లోకి పోతున్నాడు అంటే మీకు ఖచ్చితంగా లాయాలిటీని బాగా మెయింటైన్ చేయాలనుకుంటాడు. అది అవతల సైడ్ నుంచే లాయల్గా లేరని కాదు, మీరు కూడా లేకుండా ఉండొచ్చు. ఓకే, మిమ్మల్ని నుంచి వాళ్ళని కాపాడడానికి కూడా చేయొచ్చు అనమాట శని. అట్లా కూడా చేస్తాడు. ఓకే, ఒక్కరికే సపోర్ట్ చేసేలా ఉన్నాడు. సో కాబట్టి ఏంటంటే లాయల్ రిలేషన్షిప్స్ మాత్రమే సస్టైన్ అవుతాయి, సర్వైవ్ అవుతాయి. టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్న పీపుల్ కానీ, స్వార్థం కోసం సెల్ఫిష్నెస్ కోసం రిలేషన్షిప్లో ఉన్న పీపుల్ కానీ సపరేట్ అవుతారు. సపరేషన్స్ ఎక్కువ అవుతాయి అనమాట. సో ఇది. నెక్స్ట్ ఫైనాన్షియల్ లాసెస్ ఇన్ స్పెక్యులేషన్ అండ్ గ్యాంబ్లింగ్. ఇది లాజికల్గా చెప్పాలి అంటే శని 5th హౌస్లోకి మూవ్ అయినప్పుడు మీ క్రియేటివిటీ స్కిల్స్ పైన, మీ యొక్క బుద్ధి స్థానం పైన ఎఫెక్ట్ చేస్తాడు.
హ్మ్. ప్రతిదాన్ని ప్రొలాంగ్ చేస్తాడు. మీ ఆలోచనకి సంబంధించింది ప్రొలాంగ్ చేస్తాడు బాగా. అంటే ఏంటి అంటే ప్రొడక్టివ్ స్కిల్స్ అనేది తగ్గిస్తాడనమాట. లాంగ్ టర్మ్ వాటి పైన పెంచుతాడు. షార్ట్ టర్మ్ విషయాలపైన ప్రొడక్టివ్ స్కిల్స్ అనేవి తగ్గిస్తాడు. అంటే ఇప్పుడు ట్రేడింగ్ ఓకే. ఒక సింగిల్ డేలో మార్నింగ్ ఇన్వెస్ట్ చేయడం, ఆఫ్టర్‌నూన్ తీసేయడం లేదా హాఫ్ అన్ అవర్‌లో, 1 అవర్‌లో తీసేసేయడం, ఈవినింగ్ తీసేసేయడం ఇలాంటివి ఉంటాయి. అండ్ గ్యాంబ్లింగ్, క్యాసినోస్ ఇవి ఇవి అవి ఇవి ఏదేదో ఉంటాయి చెత్తంతా. ఇట్లా వీటిల్లో మీరు ఒకవేళ ఇన్వెస్ట్‌మెంట్ పెడతా ఉంటే అది ఇబ్బందవుతుందనమాట మీకు ఖచ్చితంగా. ఎందువల్ల ఇబ్బందవుతుందంటే మీరు ప్రెడిక్ట్ చేయలేరు. ఆబ్వియస్‌లీ వేరే వాళ్ళ యొక్క సజెషన్స్ తీసుకున్నా సరే అవి మీకు నెగెటివ్ అవుట్‌కమే ఇస్తాయన్నమాట. ఓకే. సో, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో బావుంటుంది. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్స్ గాని, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్స్ అనేటివి బావుంటాయి గానీ, షార్ట్ టర్మ్‌లో అయితే ఖచ్చితంగా ఇబ్బందే పెడతది. స్పెక్యులేటివ్ గెయిన్స్ అసలు లాంగ్ టర్మ్ కూడా స్పెక్యులేటివ్ గెయిన్స్ పక్కన పడేసేయండి పూర్తిగా కొన్ని రోజుల పాటు. 4,000 ఆర్ 5,000 పోతున్నాడు కాబట్టి. కొంచెం ఆ స్పెక్యులేటివ్ గెయిన్స్‌ని పక్కన పెట్టుకోండి. ఓకే. సో, ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంక్రీజ్డ్ రెస్పాన్సిబిలిటీ టువార్డ్స్ చిల్డ్రన్. మీ పిల్లల పైన రెస్పాన్సిబిలిటీస్ పెరగడం అలాంటివి జరుగుతది. వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ పరంగా గానీ, వాళ్ళకి గ్రోత్ పరంగా గానీ ఏదైనా సరే ఎక్స్‌ట్రా ఫోకస్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓకే. వాళ్ళ హెల్త్ పరంగా గానీ ఏదైనా. అండ్ క్రియేటివిటీ విల్ బి బ్లాక్డ్. ఓకే. అంటే ఏంటి అంటే మీ యొక్క ఆలోచనలు క్రియేటివ్ ఆలోచనలో చిన్న చిన్న ఫ్లాస్ అనేటివి ఉంటాయన్నమాట. ఎప్పుడైనా సరే ప్రతి ఆలోచనలో చిన్న చిన్న ఫ్లాస్ అనేటివి ఉంటాయి. ఆ చిన్న ఫ్లాని కూడా కానివ్వకుండా చేస్తాడు శని. చిన్న చిన్న ఫ్లాస్ కూడా అవ్వకూడదు. ప్రతిదాన్ని చాలా పర్ఫెక్ట్ ప్రిసైజ్డ్‌గా నీట్‌గా చేయాలనుకుంటాడు. సో, ఖచ్చితంగా ఆ క్రియేటివ్ ఆలోచనలన్నిటిని కూడా ఆహ్, హార్డ్‌గా చేసేస్తాడనమాట. మీరు వాటిపైన వర్క్ చేయడానికి. సో, ఎక్కువగా సినీ ఇండస్ట్రీ వారికి, మ్యూజిషియన్స్‌కి, ఆర్టిస్ట్స్‌కి వీళ్ళకి ఇబ్బందవుతుందనమాట. క్రియేటివిటీ ఫీల్డ్స్‌లో ఉన్న వారికి. ఓకే. స్క్రిప్ట్ రైటర్స్‌కి, వీళ్ళకి, డైరెక్టర్స్‌కి అట్లా. సో, నెక్స్ట్ స్పిరిచువల్ లెసన్స్ అనేటివి ఉంటాయి. ఖచ్చితంగా స్పిరిచువాలిటీ పెరుగుతుంది బేసిక్‌గా. కొంచెం మీ ఎమోషనల్ ఛాలెంజెస్ స్పిరిచువాలిటీ అనేది పెరుగుతుంది. నెక్స్ట్ శని యొక్క థర్డ్, సెవెంత్ అండ్ 10థ్ ఆస్పెక్ట్స్ అయితే మీ సెవెంత్, 11థ్ అండ్ సెకండ్ హౌస్ పైన పెడతాడు. సో, ఖచ్చితంగా బిజినెస్ అండ్ మ్యారేజ్‌కి సంబంధించిన వాటిల్లో కొంచెం డిస్టర్బెన్సెస్ జరుగుతాయి. ఓకే. కొంచెం డిలేడ్ మ్యారేజెస్ గాని అలాంటి అవి ఇవి కొంచెం జరగడానికి అవకాశాలున్నాయి. కొంచెం పార్ట్నర్‌షిప్స్‌లో కూడా ఇబ్బందవుద్ది. జాగ్రత్త. డెసిషన్ మేకింగ్‌లో మీరు మాట్లాడే దాంట్లో అన్నిట్లో. 11థ్ హౌస్ సోషల్ సర్కిల్స్, ఎర్నింగ్ బాగా పెరుగుతది. అంటే గెయిన్స్ బానే వస్తాయి పర్వాలేదు. ఓకే. మీ 11థ్ హౌస్ నుంచి ఆబ్వియస్‌గా కేతు పైకెళ్ళిపోతాడు కాబట్టి గెయిన్స్ పర్వాలేదు బానే వస్తాయి. అండ్ సోషల్ సర్కిల్‌లో మీ నేమ్, ఫేమ్ కూడా బానే మెయింటైన్ చేయగలుగుతారు. ఓన్లీ మీరు లాయల్టీకి స్టిక్ అయ్యి ఉంటే. ఓకే. అండ్ పర్ఫెక్ట్ డెసిషన్స్ తీసుకుంటా ఉంటే. లాంగ్ టర్మ్ దూరదృష్టితో తీసుకోండి ఏ డెసిషన్ అయినా సరే. 5th హౌస్‌లో శని ఉన్నప్పుడు ఆ యొక్క ఎబిలిటీ ఇస్తాడు ఖచ్చితంగా. ఓకే. సో, సెకండ్ హౌస్ పైన చూస్తాడు కాబట్టి స్పీచ్, కమ్యూనికేషన్ పరంగా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో, ఫ్యామిలీ, వెల్త్‌కి సంబంధించి మంచి డెసిషన్స్ తీసుకోవాలనమాట. ఓకే. వెల్త్ పరంగా బానే ఉంటది. ఎందుకంటే గురుడు అష్టమ స్థానానికి వెళ్లి తన యొక్క సప్తమ దృష్టితో సెకండ్ హౌస్‌ని చూస్తాడు. శని దశమ దృష్టితో సెకండ్ హౌస్‌ని చూస్తాడు. ఆబ్వియస్‌లీ సెకండ్ హౌస్ యాక్టివేట్ అయిపోద్ది. వెల్త్ పరంగా బానే ఉంటుంది. ఫ్యామిలీతో కూడా చిన్న చిన్న కాన్‌ఫ్లిక్ట్స్ ఉంటాయి. జాగ్రత్తగా ఉండాల్సొస్తుంది. సో, ఇదనమాట. సో, నెక్స్ట్ సాజిటేరియస్ ధనుస్సు లగ్నం, ధనుస్సు రాశి. ధనుస్సు రాశి పీపుల్‌కి ఏంటంటే ఈసారి ఈ శని గోచారం 4th హౌస్‌లో జరుగుతోంది. కీ థీమ్స్ వచ్చేసి హౌస్, మదర్, ప్రాపర్టీ, ఇన్నర్ పీస్. ఓకే. సో, మదర్‌తో రిలేషన్‌షిప్ ఇష్యూస్ రావడం గానీ, కొంచెం మెంటల్ డిస్టర్బ్ ఎమోషనల్ ఇన్‌స్టెబిలిటీ రావడం గానీ, ఎందుకంటే 4th హౌస్ అనేది మన ఎమోషనల్ వెల్ బీయింగ్‌ని రిప్రజెంట్ చేస్తుంది. సో, ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ రావడం గానీ, ఇట్లాంటివి జరుగుతాయి. అండ్ ఇప్పుడు ఒక 6-7 యూనిక్ ప్రెడిక్షన్స్ అండ్ లాజికల్ రీజన్స్ విషయానికొస్తే, ఫస్ట్‌లీ మీ జన్మ జాతకంలో శని, గురువు, రాహు, కేతువుల యొక్క పొజిషన్స్‌ని, వాళ్ళ యొక్క డిగ్నిటీని చూసుకొని మాత్రమే, రాహుకేతువుల యొక్క డిస్‌పొసైటర్స్‌ని చూసుకొని మాత్రమే ఈ ప్రెడిక్షన్స్ ఫైనలైజ్ చేయాలి. అని ఇప్పుడు చెప్పానని జనరలైజ్డ్ ప్రెడిక్షన్స్. మీ పర్సనల్ హోరోస్కోప్ చూసామంటే ఇంకా బెటర్ అండర్‌స్టాండింగ్ అండ్ బెటర్ ప్రెడిక్షన్స్ అయితే ఇవ్వొచ్చనమాట. దశాభుక్తులన్నీ చూసుకొని పర్ఫెక్ట్‌గా ఇవ్వొచ్చనమాట. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ప్రెడిక్షన్ వచ్చేసి ప్రాపర్టీ మ్యాటర్స్ అనేటివి కొంచెం డిలేడ్ అవుతాయన్నమాట. ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నా, ల్యాండ్ బై చేయాలనుకుంటున్నా, ఇల్లు సెల్లింగ్‌లో పెట్టిన అమ్మాలనుకుంటున్నా, ఇవన్నీ కూడా కొంచెం డిలేడ్‌గా జరుగుతాయి అన్నీ కూడా. కొంచెం హార్డ్ వర్క్ ఎక్కువవుతుంది. నెక్స్ట్ రిలేషన్‌షిప్స్ మదర్‌తో రిలేషన్‌షిప్, మదర్ యొక్క హెల్త్ అనేది కొంచెం డిస్టర్బ్ అవుతుందన్నమాట. కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి. కాషియస్‌గా ఉండండి. నెక్స్ట్ ఎక్కువగా 4th హౌస్‌లోకి శని వెళ్ళి 10th హౌస్‌ని తన 7th ఆస్పెక్ట్‌తో చూస్తాడు కాబట్టి కెరియర్ పరంగా స్ట్రిక్ట్ డెసిషన్స్ తీసుకునే సిట్యుయేషన్స్ ఎక్కువొస్తాయన్నమాట. అంటే ఇప్పటిదాకా ఏదో ఒకటి చేసేద్దాంలే, ఎట్లో గట్ల బతికేద్దాంలే, ఇలాంటి ఒక ఆలోచనలు ఉన్న వారందరికి కూడా కొంచెం గట్టి దెబ్బ పడినట్లు అవుద్ది. ఖచ్చితంగా స్ట్రిక్ట్ డెసిషన్‌కి స్టిక్ అవ్వాలి. ఒక్కసారి ఇప్పుడు డెసిషన్ తీసుకుంటే లైఫ్ లాంగ్ ఇది కంటిన్యూ అవ్వాలి. కనీసం కొన్ని
ఒక గుడ్ అమౌంట్ ఆఫ్ ఇయర్స్ అన్న కంటిన్యూ అవ్వాలి. ఇట్లాంటి ఒక డెసిషన్ తీసుకునే సిచ్యువేషన్స్ కూడా వస్తాయన్నమాట. కెరియర్ డిమాండ్ స్ట్రిక్ట్ డెసిషన్స్. ఓకే, సో ఇది. నెక్స్ట్ వచ్చి ఎమోషనల్ స్టెబిలిటీ అనేది కాస్త డిస్టర్బ్ అవుద్ది ఇంతకుముందు చెప్పినట్లుగా. అండ్ రీలొకేషన్ ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట. ఓకే, లాంగ్ టర్మ్ అబ్రాడ్ సెటిల్మెంట్స్ కూడా బాగానే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ బయింగ్ వెహికల్స్ డిలేస్ ఇవన్నీ చెప్పాను. స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్, ఓకే, ఇది అంత ఇంపార్టెంట్ కాదు. అండ్ సో నెక్స్ట్ శని యొక్క ఆస్పెక్ట్స్ తీసుకుంటే ఫైనాన్షియల్, నెక్స్ట్ ఇంకోటి ఫైనాన్షియల్ గా పర్వాలేదు. ఓకే, సెకండ్ హౌస్ లార్డ్ కేంద్ర స్థానంలోకి వెళ్తున్నాడు కాబట్టి ఫైనాన్షియల్ గా పర్వాలేదు, బాగానే ఉంటుంది. సో ఫైనాన్షియల్ ఇబ్బందిగా ఏం లేదు. 6,000 కూడా చూస్తాడు కాబట్టి ఆబ్వియస్ గా కొంచెం అప్పులు అవి కూడా తీర్చుకోవడానికి కూడా సిచ్యువేషన్స్ బాగానే ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎనిమీస్ పైన విక్టరీస్ కూడా పర్వాలేదు, బాగానే ఉంది. బట్ ఏది జరిగినా హార్డ్ వర్క్ చేసిన తర్వాత, కొంచెం టైం తీసుకున్న తర్వాతే. నెక్స్ట్ శని యొక్క ఆస్పెక్ట్స్ అయితే 6th 10th ఫస్ట్ హౌస్ పైన పడుతుంది. సో ఎక్కువగా మీ ఎనిమీస్ అండ్ మీ హెల్త్ పరంగా కొంచెం జాగ్రత్త తీసుకోండి. వాళ్ళు మీ పైన చేసే యాక్షన్స్, వాళ్ళు మీ పైన తీసుకునే యాక్షన్స్ విషయంగా కొంచెం ఎప్పటికప్పుడు కాషియస్గా ఉండండి. నెక్స్ట్ కెరీర్ పరంగా పర్వాలేదు, బాగానే ఉంటుంది. అండ్ సెల్ఫ్ ఐడెంటిటీ అనేది కొంచెం మంచిగా మెయింటైన్ చేయండి. సెల్ఫ్ డౌట్ అనేది ఎక్కువ వచ్చేస్తుంది అనమాట. 10th ఆస్పెక్ట్ ఫస్ట్ హౌస్ చూస్తారు కాబట్టి సెల్ఫ్ డౌట్ అనేది ఎక్కువ వచ్చేస్తుంది. డెసిషన్ తీసుకోవడంలో ఇబ్బంది పడతారు, కొంచెం జాగ్రత్త. ఇవి. నెక్స్ట్ క్యాప్రికాన్, మకర రాశి, మకర లగ్నం. ఫైనల్ 3 రాశులు క్యాప్రికాన్, మకరం, కుంభం, మీనం. సో ఫస్ట్లీ ఈ మకర లగ్నం వారికి కీ థీమ్స్ వచ్చేసి కరేజ్, కమ్యూనికేషన్, సిబ్లింగ్స్, షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్స్. ఓకే, సో ఎక్కువ ఇవి కీ థీమ్స్. దీంట్లో పాజిటివ్ నెగిటివ్స్ జరుగుతాయి. సో మెయిన్గా ఏంటి అంటే మీ జన్మ జాతకంలో శని, గురువు అండ్ రాహుకేతువుల యొక్క పొజిషన్స్ ని, వాళ్ళ యొక్క డిగ్నిటీని చూసుకొని ప్రెడిక్షన్స్ ఫైనలైజ్ చేయాల్సి ఉంటుంది. సో మీ పర్సనల్ హోరోస్కోప్ చూసినప్పుడు ఇప్పుడు చెప్పే ప్రెడిక్షన్స్ అన్ని కూడా ఎంతవరకు కరెక్ట్ అవుతాయి అనేది మనం ఫైనలైజ్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు చెప్పేటవన్నీ కూడా జనరలైజ్డ్ ప్రెడిక్షన్స్. అండ్ ఓకే, సో ఫస్ట్లీ ఒక 6 to 7 యూనిక్ ప్రొడిక్షన్స్ విత్ లాజికల్ రీజన్స్ తీసుకుంటే, ఫస్ట్ విషయం వచ్చేసి బిజినెస్ అండ్ ఎంటర్ప్రినర్షిప్ లో ఉన్న వారికి కొంచెం స్లో గ్రోత్ ఉంటుంది, బట్ పవర్ఫుల్ గ్రోత్ ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. ఎందుకంటే థర్డ్ హౌస్ యాక్టివేట్ అవుతుందంటే, థర్డ్ హౌస్ అంటే ఏంటంటే మీకు ఉపచయ స్థానం. అంటే ఓవర్ టైం గ్రోత్, అట్ ఏ టైం గ్రోత్ కాదు, ఓవర్ టైం గ్రోత్. ఎక్కువ కొంచెం స్ట్రగుల్స్ ఇచ్చే వచ్చే గ్రోత్ అనమాట. అంటే సగంలో ఆగిపోలేరు, అట్లా అని పూర్తిగా వెనక్కి వచ్చేసి వెళ్ళారు, అట్లా పూర్తిగా ఎక్కలేరు, మెల్లగా వెళ్ళాల్సిందే. అట్లాంటి ఒక సిచ్యువేషన్స్ అయితే వస్తాయన్నమాట. సో మకర లగ్నం వారికి ఉపజయ స్థానంలోకి శని వెళ్తున్నాడు కాబట్టి ఫస్ట్ అండ్ సెకండ్ లార్డ్ ఖచ్చితంగా హార్డ్షిప్స్ ఫేస్ చేస్తారు. మీ ఫస్ట్ హౌస్ లార్డ్ కూడా కాబట్టి మీ లైఫ్ని కొంచెం స్ట్రగుల్స్ ఇచ్చి మంచి గెయిన్స్ ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. ఓకే, సో పడలేనంత ఇవ్వడు కానీ స్ట్రగుల్స్ పర్వాలేదు, మీ లగ్నాధిపతి కాబట్టి అంత ఇవ్వడు. సో ఎక్కువగా స్ట్రైన్డ్ రిలేషన్షిప్స్, కమ్యూనికేషన్ కాన్ఫ్లిక్ట్స్ విత్ బ్రదర్స్ అండ్ నైబర్స్ అనమాట. బ్రదర్స్ అనేగా సిబ్లింగ్స్ అండ్ నైబర్స్. ఎక్కువగా కొంచెం సిబ్లింగ్స్తో కమ్యూనికేషన్ విషయంలో జాగ్రత్తగా ఉండండి, నైబర్స్తో కొంచెం కమ్యూనికేషన్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అండ్ అంటే నైబర్స్ అని ఎందుకు అంటున్నాను అంటే, మీకు థర్డ్ హౌస్ అంటే ఒక చిన్న అండర్స్టాండింగ్ ఏం చెప్పాలి అంటే, వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళు అయి ఉండాలి, కానీ మీకు అంత క్లోజ్ పీపుల్ కాదు, అంత ఫ్రెండ్స్ కాదు. అలాంటి వాళ్ళు ఎవరు ఉంటారు? మీ పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, పైనింటి వాళ్ళు, అట్లా ఇట్లా మీ మీ వీధిలో ఉన్న వాళ్ళు, అలాంటి వాళ్ళు. వాళ్ళు మీకు జస్ట్ తెలుసు అంతే. రోడ్లో కనిపిస్తే నవ్వుతారు, ఒకరిని చూసి ఒకరు నవ్వుకుంటారు అంతే. కానీ ఇంట్లో కూర్చొని తినే అంత స్వేచ్ఛ కానీ, ఫ్రెండ్స్ లాగా అరే తురే అనుకుని మాట్లాడుకునే అంత కానీ అలాంటివి ఉండవు. సో అలాంటి వాళ్ళంతా కూడా థర్డ్ హౌస్ కిందకి వస్తారు. ఎప్పుడైతే మనకి బాగా దగ్గరగా ఉండి మనం ఏమన్నా ఫ్రీడమ్గా మాట్లాడగలుగుతాం, మనం ఏమన్నా చేయగలుగుతామో వాళ్ళ దగ్గర, అలాంటివి వాళ్ళంతా కూడా 11th హౌస్ కిందకి వస్తారనమాట. సో ఈ థర్డ్ హౌస్ పీపుల్తో కొంచెం అట్లానే బ్రదర్స్ కూడా అలా ఉంటారంటే అలాగా, అది వేరు అనమాట. ఆ పార్ట్ అనేది వేరు, అది సపరేట్ పార్ట్, ఇది సపరేట్ పార్ట్. సో వీళ్ళతో అంతా కూడా సిబ్లింగ్స్ అండ్ నైబర్స్, వీళ్ళతో కొంచెం కమ్యూనికేషన్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ వచ్చేసి ఎక్కువ కరేజ్ అనేది బాగా పెరిగిపోతుంది అనమాట. థర్డ్ హౌస్లోకి చనిపోయినప్పుడు మంచి ధైర్య సాహసాలు ఇస్తాడు. పెరిగిపోయి ఏది పడితే అది మాట్లాడేసేయడము, ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోవడం లాంటివి కూడా జరుగుతుంది. కాషియస్గా ఉండండి, కాన్షియస్నెస్లో ఉండి కాషియస్గా డీల్ చేయడం అన్ని కూడా. నెక్స్ట్ ఇంక్రీజ్డ్ ఫోకస్ అండ్ డిసిప్లైన్ అనేది ఉంటుంది, బాగానే ఉంటుంది, పర్వాలేదు. కొంచెం ట్రావెల్ విషయంలో కొంచెం డిలేస్ ఉంటాయి, కొంచెం లిటిల్ బిట్ ఖచ్చితంగా. ఎందుకంటే మీ 12th లాట్ 6th వెళ్తున్నాడు కాబట్టి కొంచెం ట్రావెలింగ్ విషయంలో కూడా కొంచెం డిలేస్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ సడన్ ఇంక్రీజ్ ఇన్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ ఆపర్చునిటీస్. రైటింగ్, మీడియా, పబ్లిక్ స్పీకింగ్లో ఉన్న వారికి ఖచ్చితంగా మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. ఎందుకంటే థర్డ్ హౌస్ అంటే
మాస్ కమ్యూనికేషన్స్, రైటింగ్, స్పీకింగ్ ఇవన్నీ వస్తాయి. సో మీడియా ఇవన్నీ వీళ్ళకంతా కూడా బాగానే అనుకూలిస్తుంది అనమాట ఈసారి. ఓకే. ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది కొంచెం తగ్గుతుంది. ఇనిషియల్ స్టేజ్లో కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్నా కూడా రాను రాను కొంచెం సిచ్యువేషన్స్ బేస్డ్ సిచ్యువేషన్స్ అనేది మీకు తగిలినప్పుడు తగ్గుతుంది ఓవర్ కాన్ఫిడెన్స్. మంచి మంచి గుడ్ మైండ్ సెట్కి వస్తారనమాట ఈసారి. మకర రాశి వాళ్ళకి, మకర లగ్నం వాళ్ళకి బాగానే ఉంటుంది శని గోచారం అనేది. ఓకే. సో శని ఆస్పెక్ట్స్ అయితే 3rd, 7th, 10th ఆస్పెక్ట్స్ మీకు 5th, 9th, 12th హౌసెస్ మీదకి పడుతుంది. సో ఎక్కువగా మీకు సో 5th హౌస్, 9th హౌస్, 12th హౌస్ అంటే ఏంటంటే క్రియేటివిటీకి సంబంధించి, ఆ ఫాదర్కి సంబంధించి, హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి, ఎక్స్పెన్సెస్ అండ్ ఐసోలేషన్కి సంబంధించి, ఎక్కువగా టాక్సిక్ రిలేషన్షిప్స్లో ఉన్నవారు కొంచెం సపరేషన్స్ జరిగి బెటర్మెంట్ అవుద్ది. అండ్ ఫాదర్ యొక్క హెల్త్ అనేది లిటిల్ బిట్ డిస్టర్బ్ అవుద్ది. అండ్ హైయర్ ఎడ్యుకేషన్ చేయాలనుకుంటున్న వారికి పర్వాలేదు, బాగానే ఉంటుంది. అండ్ ఎక్స్పెన్సెస్ అనేటివి ఎక్కువ అవుతాయి అనమాట. ఎక్స్పెండిచర్ అనేది ఎక్కువ అవుద్ది. ఐసోలేషన్, ల్యాక్ ఆఫ్ మైండ్ క్లారిటీ అనేది ఉంటుంది అనమాట. ఓకే. కొంచెం అట్లా. నెక్స్ట్ కంట్రోల్డ్ ఎక్స్పెన్సెస్ ఉండాలి. కొంచెం కంట్రోల్ చేసుకొని ఎక్స్పెన్సెస్ ఖర్చులు పెట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్ అక్వేరియస్, కుంభరాశి, కుంభలగ్నం. కుంభరాశి, కుంభలగ్నం పీపుల్కి ఏంటంటే శని యొక్క గోచరం అనేది 2nd హౌస్ జరుగుతుంది. కీ థీమ్స్ వచ్చేసి వెల్త్, ఫ్యామిలీ, స్పీచ్ అండ్ స్టెబిలిటీ. ఇవి కీ థీమ్స్. సో వీటిలో పాజిటివ్స్, నెగిటివ్స్ ఉంటాయి. మీ జన్మజాతకం, మీ నాటల్ చార్ట్లో శని, గురువు, రాహు, కేతువుల యొక్క పొజిషనల్ స్టేటస్ అండ్ డిగ్నిటీ అనేది చూసుకొని, మహాదశ, అంతర్దశ భుక్తులు చూసుకొని ప్రెడిక్షన్స్ అనేది ఫైనలైజ్ చేయాల్సి ఉంటుంది. సో మేజర్గా 6 to 7 జనరలైజ్డ్ ప్రెడిక్షన్స్ వచ్చేసి స్ట్రిక్ట్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. ఎందుకంటే కుంభలగ్నం వారికి 2nd హౌస్కి వెళ్తున్నాడు కాబట్టి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అయితే కొంచెం స్ట్రిక్ట్గా మారుతుంది. బాగానే ఉంటుంది, పర్వాలేదు. ఫైనాన్షియల్ డిసిప్లైన్ వస్తుంది అనమాట. వెల్త్ మేనేజ్మెంట్ బాగా తెలుస్తుంది. నెక్స్ట్ హార్ష్ స్పీచ్ అనేది ఉంటుంది అనమాట. 2nd హౌస్లో శని వెళ్ళినప్పుడు ముక్కుసూటిగా మాట్లాడేసేయడం లాంటివి ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉంటుంది మాట్లాడే దాంట్లో. అండ్ ఫ్యామిలీ కాన్ఫ్లిక్ట్స్ కూడా ఉంటుంది, ఎందుకంటే ద్వితీయ స్థానం కుటుంబ స్థానం కాబట్టి. నెక్స్ట్ ఫుడ్ హ్యాబిట్స్ అనేవి డిస్టర్బ్ అవుతాయి. 2nd హౌస్లోకి శని వెళ్తున్నాడు కాబట్టి కొంచెం ఫుడ్ హ్యాబిట్స్ కూడా డిస్టర్బ్ అవుతాయి అనమాట. ఖచ్చితంగా చంద్రుడి నుంచి 2nd హౌస్లో కేతు ఉన్నా, ఓకే, కుజుడు కేతు కలిసి ఉన్న, లగ్నం నుంచి 2nd హౌస్లో చంద్రుడు ఉండి కేతు నక్షత్రాల పైన ఉన్న, ఇట్లా శని ఉన్న ఇలాంటి ప్లానెట్స్ ఉంటే ఖచ్చితంగా ఫుడ్ హ్యాబిట్స్ అనేవి డిస్టర్బ్ చేస్తారు. నాటల్ చార్ట్లో ఉన్నా కూడా ఎక్కువ ఫుడీస్గా ఉంటారు అనమాట. వాళ్ళు కంట్రోల్ చేసుకోలేరు ఫుడ్ని చూస్తే, అట్లా ఉంటుంది. సో స్లో రిటర్న్స్ ఉంటాయి. ఇన్వెస్ట్మెంట్స్ నుంచి స్లో రిటర్న్స్ ఉంటాయి, ఎందుకంటే ధనస్థానంలోకి శని వస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా స్లో చేస్తారు రిటర్న్స్ అన్నింటినీ కూడా. ఓకే. సో అండ్ మీ యొక్క 11th హౌస్ కూడా చూస్తాడు, గెయిన్స్ హౌస్ కూడా చూస్తాడు కాబట్టి ఆబ్వియస్గా. నెక్స్ట్ డీప్ నాలెడ్జెస్, వాటికి సంబంధించి అక్కల్ సైన్సెస్ అవి నేర్చుకోవడానికి చాలా మంచి ఇంట్రెస్ట్ ఉంటుంది. 2nd హౌస్ నుంచి 8th హౌస్ని 7th ఆస్పెక్ట్తో చూస్తాడు కాబట్టి. నెక్స్ట్ శని యొక్క ఆస్పెక్ట్స్ 3rd, 7th అండ్ 10th ఆస్పెక్ట్స్ వచ్చేసి మీకు 4th హౌస్, 8th హౌస్, 11th హౌస్ పైన పెడతాడు. సో హౌస్కి సంబంధించి హౌస్ కన్స్ట్రక్షన్స్, ప్రాపర్టీ రిలేటెడ్కి సంబంధించినవి కొంచెం డిలేస్ ఉంటాయి. మదర్ హెల్త్ అనేది కొంచెం జాగ్రత్త చూసుకోండి. అండ్ కొంచెం ట్రాన్స్ఫర్మేషన్స్ కూడా జరుగుతాయి కెరీర్ పాత్స్ విషయంలో. ఫైనాన్షియల్ డీలింగ్స్లో కొంచెం ట్రాన్స్ఫర్మేషన్స్ ఎక్కువ జరుగుతాయి. 8th హౌస్ యాక్టివేషన్లో ఉంటుంది కాబట్టి అక్కల్ట్ అండ్ హిడెన్ నాలెడ్జెస్ పైన ఇంట్రెస్ట్ పెరుగుతుంది. అండ్ 11th హౌస్ పైన ఉంటుంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ నుంచి గెయిన్స్ అనేటివి కొంచెం స్లోగా వస్తాయి, బట్ పర్వాలేదు, బాగానే వస్తాయి. ఫ్రెండ్ సర్కిల్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది అనమాట. ఖచ్చితంగా చేంజ్ అవుతుంది ఫ్రెండ్ సర్కిల్ అనేది. ఓకే. సో ఇది సోషల్ ఇంటరాక్షన్స్, మీ ఫ్రెండ్ సర్కిల్ చేంజ్ అవుతుంది. ఎందువల్ల అవుతుందంటే 11th హౌస్ పైన శని యొక్క దృష్టి లాయల్ ఫ్రెండ్స్ మాత్రం ఉండేలా చేస్తాడు. టాక్సిక్ అండ్ అన్వాంటెడ్ పీపుల్ అంతా ఎలిమినేట్ చేస్తాడు కాబట్టి. సో ఇది నెక్స్ట్. సో ఫైనల్గా మీన లగ్నం, మీన రాశి. ఆ శని ఇప్పటిదాకా ఎక్కడికైతే గోచార సంచారం చేస్తుంటాడు అని మాట్లాడుకుంటున్నామో, ఫైనల్గా అదే రాశి, అదే లగ్నం. సో మీన లగ్నం, మీన రాశి పీపుల్కి కీ థీమ్స్ వచ్చేసి సెల్ఫ్ ఐడెంటిటీ, డిసిప్లైన్, లాంజెటివిటీ అండ్ హార్డ్షిప్స్. సో దీంట్లో నెగిటివ్స్ అండ్ పాజిటివ్స్ రెండే ఉంటాయి. అండ్ మీ జన్మ జాతకంలో శని, గురువు, రాహుకేతువుల యొక్క పొజిషన్స్ చూసుకొని మాత్రమే ఇప్పుడు చెప్పే ఏ జనరలైజ్డ్ ప్రొడిక్షన్స్ అయినా కూడా ఫైనలైజ్డ్గా చేసుకోవచ్చు అనమాట. సో ఫైనల్ వర్డిక్ట్ ఇవ్వచ్చు. సో మీ జన్మ జాతకం చూసిన తర్వాతే ఈ ప్రొడిక్షన్స్ అనేటివి బెటర్గా పనిచేస్తాయి లేదా ఏదైనా మార్పులు చేసుకోవాలనేది తెలుస్తుంది అనమాట. ఓకే. సో ఫస్ట్లీ మీకు 6 to 7 యూనిక్ ప్రొడిక్షన్స్ విత్ లాజికల్ రీజన్స్ తీసుకుంటే ఇంక్రీజ్డ్ సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అండ్ మెచ్యూరిటీ. ఓకే. సో అంటే ఏంటంటే ఎక్కువగా సీరియస్గా అవుతారనమాట. లైఫ్ డెసిషన్స్లో ఎక్కువ సీరియస్ డెసిషన్స్ అంటే తీసుకుంటారు. ఇప్పటిదాకా చూద్దాంలే చేద్దాంలే ఏదో ఒకటి ఇట్లా ఉన్నవారు ఖచ్చితంగా ఒక సీరియస్ డెసిషన్స్ తీసుకునే ఒక సిచ్యువేషన్స్ కూడా ఖచ్చితంగా వస్తాయి ఈ గోచారం వల్ల. ఓకే. నెక్స్ట్ వచ్చేసి హెల్త్ ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు బోన్స్, జాయింట్స్ అండ్ డైజెషన్స్
క్రోనిక్ ఫ్యాటిగ్, జాయింట్ పెయిన్స్, డైజెస్టివ్ ఇష్యూస్. ఎక్కువగా అజీర్ణతకి సంబంధించింది, జాయింట్ పెయిన్స్ అండ్ బోన్స్కి సంబంధించిన ఇష్యూస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ మీనరాశి ఫీట్స్ అని రిప్రజెంట్ చేస్తుంది, కాళ్ళకి సంబంధించిన ఇష్యూస్ కూడా వస్తుంది అనమాట. ఇది నేను ఈ పాయింట్ పీడిఎఫ్లో మెన్షన్ చేయలేదు, ఇది మీరు వినండి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఎందుకంటే సాటర్న్ స్కెలిటల్ సిస్టమ్ని, బోన్స్ని రూల్ చేస్తాడు కాబట్టి వీటికి సంబంధించిన ఇష్యూసే ఎక్కువ వస్తాయి. అండ్ అక్కడ మీకు సప్తమాధిపతి అయిన బుధుడు వచ్చేసి నీచపడతాడు మళ్ళీ, అది కూడా ఒక ఇష్యూ. బుధుడు స్పైనల్ కార్డ్కి అండ్ జననేంద్రియాలను కూడా రిప్రజెంట్ చేస్తాడు కాబట్టి. సో నెక్స్ట్ వచ్చి ఎమోషనల్ డిటాచ్మెంట్ అనేది ఉంటుంది. శని ఫస్ట్ హౌస్లోకి వస్తున్నాడు కాబట్టి ఎక్కువగా మెచ్యూరిటీ అనేది బాగా పెరుగుతుంది. ఓకే, ఈవెన్ దో దిగ్బలాన్ని కోల్పోయినా సరే ఫస్ట్ హౌస్లో శని వస్తున్నప్పుడు మెచ్యూరిటీ అనేది బాగా పెరుగుతుంది. సోషల్ సర్కిల్ పైన క్లారిటీ మంచిగా వస్తుంది. ఎందువల్ల అంటే 11th హౌస్ రాడు కాబట్టి. అలాగే ఐసోలేషన్ కూడా వస్తుంది 12th హౌస్ రాడు కాబట్టి. రెండు ఎట్లా వస్తాయి ఒకేసారి అంటే రెండు లగ్నాలకి, ఆ రెండు భావాలకి ఆధిపత్యం ఒకేసారి వహిస్తున్నాడు కాబట్టి. ఓకే, సో ఆ సోషల్ సర్కిల్ పైన, మీ యొక్క ఫ్రెండ్ సర్కిల్ పైన ఒక మంచి క్లారిటీ వస్తుంది. ఎవరిని ఉంచుకోవాలి, ఎవరిని తీసేసేయాలి, ఫ్రెండ్స్గా ఇట్లా ఇవన్నీ కూడా. నెక్స్ట్ కెరియర్ గ్రోత్కి సంబంధించి లిటిల్ బిట్ స్ట్రగుల్స్ ఉంటాయి, కానీ మంచి గ్రోత్ ఉంటుంది. ఎందుకంటే గురుడు కూడా తన సప్తమ దృష్టితో చతుర్థ స్థానం నుంచి చూస్తున్నాడు కాబట్టి బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి లో ఎనర్జీ అండ్ నీడ్ ఫర్ ఎ డిసిప్లిన్. అంటే కొంచెం ఎనర్జీ అనేది తక్కువ ఉండడము, అలాంటివి ఉంటే డిసిప్లిన్ రొటీన్ని బిల్డ్ చేసుకుంటారు ఖచ్చితంగా. అండ్ నెక్స్ట్ స్పిరిచువల్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. సో మేజర్గా అంత ఎక్కువ ఉన్నది, కానీ మీ ఇంక్లనేషన్స్ అనేవి మారుతాయి, మీ ట్రాన్స్ఫర్మేషన్ ఎక్కువ జరుగుతుంది. సెల్ఫ్గా హార్డ్ వర్క్ అనేది ఎక్కువ చేస్తారు, అలాంటివి ఉంటాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆస్పెక్ట్స్ విషయాన్ని తీసుకుంటే 3rd, 7th, 10th హౌస్ పైన శని యొక్క 3rd, 7th, 10th ఆస్పెక్ట్స్ పెడతాడు. సో సిబ్లింగ్స్తో కమ్యూనికేషన్ విషయంలో కానీ వాళ్ళపైన మీకు రెస్పాన్సిబిలిటీస్ పెరగడం కానీ ఇలాంటివి జరుగుతాయి. మ్యారేజ్ అండ్ బిజినెస్ పార్ట్నర్షిప్స్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి, మంచిగా డీల్ చేయండి, హ్యాండిల్ చేయండి. అక్కడ నుంచి కేతు వెళ్ళిపోతున్నాడు కాబట్టి అంత ఇబ్బంది ఉండదు. అండ్ 10th హౌస్ పైన శని యొక్క దృష్టి, గురుడు యొక్క దృష్టి కూడా ఉంది కాబట్టి కెరియర్ గ్రోత్ అనేది బాగుంటుంది అనమాట. సో ఫైనల్గా ఓకే, పర్వాలేదు, మీన రాశి వారికి అంతా కూడా బాగానే ఉంటుంది. సో ఇవి మొత్తం అంత ప్రెడిక్షన్స్. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఏమైనా చిన్న చేంజెస్ చేయాలా, ఇంప్రూవ్మెంట్స్ చేయాలా, చెప్పే వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్లో ఏమన్నా చేయాలంటే కామెంట్స్ చేయండి. ఫర్దర్ వీడియోస్ ఖచ్చితంగా ఇంక్లూడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఏ టాపిక్స్ పైన వీడియోస్ చేయాలో కామెంట్ చేయండి. అండ్ మీ జన్మ జాతకంలో శని, గురువు యొక్క పొజిషన్స్ అనేవి ఎక్కడ ఉన్నాయో చూసుకొని ఈ ప్రెడిక్షన్స్ని ఫైనలైజ్ చేసుకోండి. ఓకే, ఒకవేళ తెలియదు అనుకుంటే ఒక ఆస్ట్రాలజర్ దగ్గర కానీ ఎవరి దగ్గర చూపించుకొని మీరు గోచారాన్ని ఫైనలైజ్ చేసుకొని మంచి అవుట్పుట్స్ అయితే మీరు తెచ్చుకోవచ్చు అనమాట. సో ఇలా ప్రతి దాన్ని మనం గోచారం అండ్ జన్మజాతకం, మహాదశ భుక్తులు ఇట్లా ప్రతిదాన్ని సూక్ష్మంగా చూసి ప్రతిదానికి ఒక సొల్యూషన్ అనేది ఉంటుంది అనమాట. ప్రతిదానికి ఒక రెమెడీ మెథడ్ ద్వారా కానీ, జనరల్ లైఫ్ స్టైల్ మెథడ్ ద్వారా కానీ ఏదో ఒకటి చేసి ఒక రెమెడీ అలాంటివి చేసుకోవచ్చు, ఒక సెటిల్ డౌన్ చేసుకోవచ్చు దాన్ని. సో ఈ విషయం పైన, ఈ టాపిక్ పైన నెక్స్ట్ వెబినార్ అనేది కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. దానికి సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా తొందరలోనే ఇస్తాను. సో వెరీ సూన్. యూట్యూబ్లో ఎవరు కూడా ఈ టైప్ ఆఫ్ వెబినార్ అయితే చేస్తుంటారో దాని ఒక పేరు కూడా నేను ఇప్పుడు చెప్పను, వీడియో రెడీ చేసుకుని తర్వాత చెప్తాను ఒకేసారి. ఓకే, సో ఈ టాపిక్ పైన గ్రహాల యొక్క పొజిషన్స్ని బట్టి సంథింగ్ అట్లా చేసుకోవడానికి మీకు తెలుస్తుందిలేండి. ఫర్దర్గా వీడియోస్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ ఏ టాపిక్స్ పైన వీడియో చేయమంటారో కామెంట్ చేయండి. ఈ వీడియోకి అయితే ఇంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్